దానికో నిష్ఠూరంగా మాట్లాడడానికో దేవునికి అయిష్టమైన మాటలు నా నోటితో పలికేసి ఏదో ఎవరినో ఏదో అంటే నాకేమీ రాదు. మనమందరము ఒకటే. We all need the grace of God and we all need God's help, and we are here to actually be very careful with it. Okay, దేవుడు మనలో ప్రతి ఒక్కరి చేతిలో ఒకటి విలువైన దాన్ని పెట్టారండి. దాన్ని ఎంతో జాగరూకతతో దాన్ని వ్యవహరిస్తేనే అది పనిచేస్తుంది. మనం కొంతకాలం ఈ లోకంలో మనుగడ సాగిస్తాము. ఆ తర్వాత మనము ఏనాటికైనా నా మిత్రుడు సహోదరుడు ఆయన ఎప్పుడో చనిపోయారు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. కానీ ఆయన పాట మాత్రం ఉన్నది, ఏనాటికైనా అయ్యా ఈ కాయం మాయం అవుట కాయం. అవును పిల్లారా, ఎప్పటికైనా చనిపోక మునుపు దేవుడు మన కొరకు ఉద్దేశించిన పని మనము ఏ మేరకు చేసుకుంటూ వచ్చాము, లేకపోతే మనుషులను సంతోష పెట్టడానికా, లేకపోతే మన్ని తల్లి గర్భంలో ఇంకనూ మనం నిర్మింపబడుతూ ఉండగా చూచి తన కృపచేత మన ఆవరించి మనం పుట్టిన నాటి నుండి ఈ లోకంలో మనము దీన్ని విడిచి వెళ్లే వరకు కూడా మనతో ఉండే మన పరమతండ్రి యొక్క అనాది కాల సంకల్పం ఏమిటి, ఆయన అప్పగించిన పనిని మనం ఏ మేరకు యథార్థ బుద్ధితో చేస్తూ ఉన్నాం, ఆ విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. పిల్లరా, నన్ను నా ప్రియ సహోదరుడు పాస్టర్ యేసురత్నం అయ్యగారు 7 గంటలకు బయలుదేరమని మా ఊర్లో చెప్పారు. నేను ఖచ్చితంగా 7ంటికి బయలుదేరలేదండి. మనం కూడా బలహీనలుగా 8 గంటలకు బయలుదేరా, 9 గంటలకు వచ్చా. తర్వాత వాక్యం ఇప్పుడు నాకు ఇవ్వబడే సమయం వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. నేనేమి బాధపడటం లేదు. దేవునికి ఒక సమయం ఉంది కదండి. హల్లెలూయా చెబుదామా? కాలములు సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి కదా. కనుక ఆ దేవునిని మనము మహిమపరచుటే మనము చేయవలసిన పని. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు మనకి ఎదురైనా, ఎంత శోధనలో ఉన్నా, 7 సార్లు పడిపోయినా కూడా మనని లేవనెత్తే మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? అందరం హల్లెలూయా. 7 సార్లు పడిపోయినా కూడా లేవనెత్తుటకు సామర్థ్యం కలిగిన మన నమ్మదగిన నజరేయుడైన యేసయ్య ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. అసలు నేను మీకు ఒక విషయం చెప్తున్నా, చిన్న సాక్ష్యం. ఇటీవల నేను దేవుని దాసురాలు పుష్పకుమారి మేము కర్ణాటక వెళ్ళాం. కర్ణాటక అలాగే మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు, చాలా కుగ్రామాలు, చాలా దూరాలు, ఒకటి 50 కిలోమీటర్లు, 35-40 కిలోమీటర్ల దూరం ఉండేవి. మేము వెళ్ళింది పెద్ద మహాసభలో మాట్లాడడానికి కాదు. We went there to just be able to reach out to people living in the countryside. చాలా కుగ్రామాల్లో ఉంటున్నటువంటి వారి మధ్యలో కూర్చొని 1 గంట గడిపేసరికి ఆహా ఎంత సంతోషంగా ఉంది ప్రభా అని నేను పాస్టర్ గారు సంతోషపడ్డా. 5 రోజులే మేము అక్కడ ఉండి దేవుని కార్యాన్ని చేసి విలువైన దేవుని యొక్క సందేశాన్ని దాదాపు ఒక 21 మంది పాస్టర్లకు పరిచర్య విధానంలో వారికి ఏ విధమైన తర్ఫీదు లేదు. ఇక్కడ గల్లీకి అంటే ప్రతి ప్రదేశంలో చాలా మంది దైవ సేవకులు, మందిరాలు నేను చూసి షాక్ అవుతూ ఉంటాను. లీలానగర్ నుండి బయలుదేరి వస్తా ఉంటే మొదలు పెడితే లెక్క పెడితే మందిరాలు ఎన్నంటే అన్ని మందిరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మందిరంలో దేవుడు మహిమ పొందుతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి మార్పు చెందాలని, తన సాక్షిగా ప్రతి ఒక్కరూ ఉండాలని, తన పునరుత్థానపు బలము
మన జీవితాలలో విడుదల చేయాలని, తాను ఇచ్చిన వాగ్దానములను ఆయన నమ్మదగిన వాడు కనుక మనము చేసిన మొర్ర ఆక్రందన ఆయన సన్నిధిలో ఆయన విని మన పక్షమున కార్యము జరిగించుటకై ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయము విలువ నాకు బాగా తెలుసు కనుక వృధా చేయకుండా, శరీరంలో ఏ శక్తి లేదండి, అస్సలు లేదు. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు వచ్చినాయి. నేను చాలా ఏళ్లుగా ఈ స్థలానికి వస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు నా కళ్ళ ముందే పెరిగి పెద్దయ్యారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలాగే దేవుడు వారిని ఆశీర్వదించి, మరి నా ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి ఈ గ్రామాన్ని చింతలవల్లి కాదు ఇది ఆమేన్. ఏంటి చెప్పండి, దీని పేరు ఫలిస్తూ ఉన్న ద్రాక్షావల్లి అని మనం నమ్ముతున్నాం యేసయ్యను బట్టి. హల్లెలూయా. ఫలించడం అంటే ఏంటని ఎవరైనా నన్ను అడగవచ్చు. ఏంటి ఫలించేది? మనం ఒక్కొక్కళ్ళు నాది గుడిసెగా ఉండేది, ఇప్పుడు నేను మంచి బంగ్లా కట్టాను, అదిగా నేను అది నమ్మను. అది భాగమే దేవుని ఆశీర్వాదంలో, కృపలో అది ఇస్తారు. అంత మాత్రం చేత మనకి నన్ను బాగా ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పేసి నాకు అది ఉన్నది ఇది ఉందని చెప్పుకునే చాలా ఎక్కువ మంది. నీవు నేను మన జీవిత దినములలో విలువైన ఆయన అనుగ్రహించిన అవకాశాలు, ఆయన అనుగ్రహించిన వనరులు సద్వినియోగపరిచి ఎంతమందిని దారిద్ర్యంలో నుండి, కటిక చీకట్లో నుండి జీవము కలిగిన దేవుని అనుభవ జ్ఞానంలోనికి మనం నడిపించాము అనేదే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశంగా నేను నమ్మి, నా జీవితంలో నా కొరకు అంటూ ఏమీ దాచుకోకుండా నా ద్రవ్యాన్ని, నా తెరిచిన పుస్తకం అని చెప్పాను, ఒకప్పుడు చెప్పా, ఇప్పుడు ఇంకా ఎక్కువగా తెరిచిపెట్టాను. నా జీవితము, నా కుటుంబము అన్ని విధాలుగా నాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా యేసయ్య కృపను ఇంకా బలపరుస్తూ ఉన్నందువల్ల ఆయన నమ్మకమైన సాక్షిగా నేను దేవుని దాసురాలు, నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన నా సహచరి పుష్పకుమారి, మేము ఇరువురము ఏ కంప్లైంట్స్ లేకుండా, ఎవరికి ఏ విధమైనటువంటి ఫిర్యాదులు లేకుండా మౌనంగా అన్ని సమస్యలు, బాధలు, శ్రమలు అనుభవిస్తూ ఈ నేటి దినాన ప్రభువులో ఆనందిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. దయామయుడా, కృప కలిగిన తండ్రి, నీవు అనుగ్రహించిన ఈ తరుణమును బట్టి స్తోత్రాలు. మిక్కిలి బలహీనమైన నన్ను, మమ్ములను నేటి వరకు సజీవంగా ఉంచా. నీ కృప చొప్పున బ్రతికిస్తూ ఉన్నా. అనుక్షణము నీవే శ్వాసను ఇస్తూ ఉన్నా. మిక్కిలి బలహీనమైన ఈ ఘటములను బలపరుస్తూ ఉన్నా. ఆత్మ అభిషేకము మాతో ఉంచున్నా. మా నోట నీ మాట ఉంచి, నీవు మాట్లాడకపోతే మా మాటలు ఎందుకు కొరగాని మాటలు, పనికి మాలిన మాటలు అయిపోతాయి. నిర్జీవమైన మా నుండి జీవము రాదు. నీ ఆత్మ అభిషేకంతో సాధ్యం. సజీవమైన నీ మాటలు మా నోట ఉంచుమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుమని మా ప్రియులందరి కొరకు ఈ రాత్రి నీ స్వరం వినిపించి, నీవే అంతకంతకు అధిక మహిమను, ఘనతను, ప్రభావం మా జీవితాల ద్వారా ఈ రాత్రి మీరు చేస్తున్న కార్యములను బట్టి మహిమ పొందమని జీవాధిపతి అయిన యేసయ్య నామంలో ఈ ప్రార్థనా మనవులను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల సమయం అయితే ఎంత మాత్రము వృధా చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి, అదే నేను తెలుగులో దాన్ని చెప్పడానికి క్రానికల్స్ అంటాం ఇంగ్లీష్ లో, దినవృత్తాంతం. నువ్వు ఒక చిన్న మైక్ పెట్టిపోయా పక్కన, నేను హెల్ప్ తీసుకో. చూడండి, దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం గ్రంథము 30వ అధ్యాయం. దినవృత్తాంతం గ్రంథము 30వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుతున్నాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి
కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. చాలు. నేను తర్వాత కొన్ని విషయాలు చెప్తానే, దయచేసి చదివి దేవుని వాక్యాన్ని సహాయం చేయండి. ఇక్కడ పిల్లరా, ఈ అధ్యాయము మొత్తం కూడా మనం చదివితే ఇది చాలా పాత నిబంధన కాలంలో రాజైన హిజ్కియా జీవిత దినములలో ఇశ్రాయేలు యోధా వారు అవిభాజ్యముగా ఉన్నప్పుడు తెలుసు, ఏదో వాడు చేస్తూనే ఉంటాడు. ఆడి పని వాడు చేస్తాడు. చూడండి, హిజ్కియా దినములలో దేవుడు ఆశ్చర్యకరమైన తన పనిని చేసినటువంటి విధానము ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వాస్తవానికి దీని నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయులు యూదుడైన దేవుని ప్రజలు ఏ విధంగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఏ కట్టడకు తమను తాము లోపరుచుకోకుండా అవిధేయులై ఏ రీతిగా దేవుని నామమును అవమానపరుస్తూ దేవుని సొత్తైన ప్రజలుగా ఉండవలసినటువంటి వారు దేవుని యొక్క మహిమను సకల భూమి యందు పరచవలసిన వారు ఏ రీతిగా వారు దేవునికి అవమానమును తీసుకొచ్చారో, ఏ విధంగా వారు త్రోవ తప్పారో, ఏ విధంగా కట్టడలను ధర్మశాస్త్రోప విధులను నిర్లక్ష్యం చేశారో అవంతా కూడా మీరు చారిత్రకంగా ఆ చారిత్రక నేపథ్యాన్ని, హిజ్కియా కాలంలో జరిగిన సమస్త కార్యములను మనం ఆలోచన చేసినప్పుడు అవి మనం గ్రహించుకుంటాం. అయితే 9వ వచనం ఇప్పుడే చదివారు కదా, 9వ వచనం మళ్ళీ ఒకసారి చదివారు. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జీవితంలో 12 గోత్రములు ఎవరి పిల్లలు చెప్పండి? ఇశ్రాయేలు అనబడుతున్న యాకోబు గర్భమున పుట్టిన ఈ గోత్రములో జన్మించిన పిల్లలందరూ కూడా మరి భయంకరమైన విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. సత్యమును నిరాకరించారు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. వారు చేస్తున్న పనులు దేవుని చిత్తానికి విరోధముగా. అసలు చూడండి, యెరూషలేము అంటే రారాజు పట్టణం. యెరూషలేము అంటే పరలోకపు తండ్రి, సకల లోక ప్రజలకు సృజించిన సృష్టికర్త. తన ప్రజలైన ఇశ్రాయేలు ద్వారా సకల లోకంలోని ప్రజానీకాన్ని రక్షించాలని, విమోచించాలని, తన అద్భుతమైన కార్యమును యథేచ్ఛగా నిర్వహించాలని దేవుడు కోరుకుంటే, దేవుడు గొప్ప బాధ్యతగా అప్పగిస్తే చిన్న చిన్న వాటికి వీరు లోబడి ఇతరులాగా మనం కూడా చేద్దాం. The reason why people die in the middle of their days is because they don't understand the ultimate plan and purpose of our Almighty God. సర్వశక్తిమంతుడైన, సర్వోన్నతుడైన, సకల రహస్యములను మర్మములను ఎరిగిన నీవు నేను ఇకను మన తల్లి గర్భములలో రూపొందించబడుతున్న దినములలోనే తన నేత్రములతో మనను చూచిన వాడు, మనల్ని ప్రేమించిన వాడు. హల్లెలూయా. మన దేవుడు మన ఎడల అద్భుతమైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. Sometimes
People just want to run ahead of God. దేవుని కంటే ముందుగా పరిగెత్తుకెళ్దాం. You and I cannot run. You and I, with our own strength, with our flesh, and with these desires which are very destructive for your spiritual life, you are not going to make it anywhere. You will roam all over like the Israelites, the people of God who roamed all around the wilderness, and God still had been very gracious and faithful. దేవుడు వారికి కృపను కటాక్షమును చూపిస్తూ నడిపించాడు. అది ఎన్ని రోజుల ప్రయాణం అండి? అయ్యా 40 దినములు ప్రయాణం. ఏనాళ్ళు చేశారండి? కనుక సిగ్గు కారణం. మనం దేవుణ్ణి నమ్మితే పూర్తిగా దేవుణ్ణి నమ్మాలి. మన శరీరానికి ఆస్కారం ఇచ్చామనుకోండి, అవకాశం ఇచ్చామనుకోండి, అది మన ఏం చేస్తుంది? శరీరము అపవాది దాన్ని స్వాధీనపరుచుకొని ఈ మనస్సును, మన మస్తిష్కాన్ని తను గలిబిలి చేస్తూ ఉంటాడు. మన ముందు చాలా రంగురంగుల కళలు చూపిస్తాడండి. ఈ కళలు చేస్తాడు. చివరికి ఇదంటారు మన ఊళ్ళలో, నేను పల్లెటూరు కురవాడిని, ప్రపంచం అంతా తిరిగినా పల్లెటూరు స్వభావం పోలే. చూడండి, మా ఊర్లో అనేవాళ్ళు, అంటే ఎక్కడైనా అంటారనుకుంటా, ఉరుకులు పెట్టించి కొంపులు తెగ్గొడతారంట. ఈ మాట వినడానికి అంత రమణీయంగా ఆకర్షణీయంగా ఏమీ లేదు. అరే ఆయన కోటు వేసుకొని పెద్ద ఏదో ఆర్భాటంగా నిలబడ్డాడు. ఏ మాటలో పల్లెటూరు కూడా మాట్లాడినటువంటి, అవును ఏసై కూడా పల్లెటూరు భాష మాట్లాడాడు. Yes, he is a common man. He knows your desires. He knows your weakness. He knows how much you lack, how much you need, and how you need to come up in life. ఎంతగా అభివృద్ధి చెందాలో, ఎంతగా నీవు నేను ఎదగాలో, ఏ విషయాల్లో మనం కొదవై ఉన్నామో, ఏ విషయాలు మన ఇంకా ఏడిపిస్తూ ఉన్నాయో. నేను స్ట్రగుల్ అవుతా ఉన్నా. ఎవరైనా ఉన్నారా? కొద్దిగా 2 నిమిషాలు ఇంగ్లీష్ చెప్పండి నాకు 2 మాటలు, 10 నిమిషాలే అన్నా. 0. ఫీల్ వెరీ సాడ్ అండ్ ఇట్ ఓన్లీ షోస్ అన్ఫ్రూట్ఫుల్నెస్. ఐ ఫీల్ సాడ్ అంటే అదేదో పెద్ద ఇదే అంటే కాదు. చిన్నపిల్లలు వీధిలో రిక్షా వాళ్ళు కూడా మాట్లాడతారు. అయితే పర్లేదు, భాష విషయం కాదే కానీ it is much easier for people like me to share and express freely in that language which God has ordained for these end times, that everywhere people would love to hear the message of the gospel. సజీవుడైన దేవుని సత్య సువార్త వినాలని ప్రతి చోట ఆశతో ఉన్నారు. అన్ని వింటున్నారు. ఎందులో ఎంతవరకు పరమార్థం ఉన్నది? పిల్లలారా, మనం ఉంటున్న ప్రపంచం ఎలాంటిదో తెలుసా? మన ముంచే ప్రపంచం. మనం నమ్ముకున్న స్నేహితులు నాట్ అవర్ ఫ్రెండ్. మనం నిజంగా మనం నమ్ముకున్న స్నేహితులు ఎలాంటి వారుగా ఉండాలంటే, పీపుల్ హూ ఎవరంటే ఆ ఇంటి పైకప్పు నుంచి అదన్నీ ఊడదీసి నిస్సహాయుడైన తమ మిత్రుల్ని ఒక మంచానికి కట్టి అది అతను పడుకోబెట్టి తలకిందులుగా దాన్ని వేలాడదీసి కిందకి ప్రభు అక్కడుంటే అక్కడికి పంపించే స్నేహితులుగా మన స్నేహితులు ఉన్నారా? ఈజ్ దేర్ సంబడి హూ ఇస్ లైక్ దాట్? అట్టి స్నేహితులు వారికి ఉన్నారా లేరా? నాకు టైం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను. నువ్వు ఖాళీగా ఉంది ఎప్పుడు? ఇంక నువ్వు సైకిల్ మీద తిరిగినప్పుడు ఉన్నంత టైం ఇప్పుడు ఉంటుందా నీకు? నేను అడుగుతున్నాను. మానవ స్మార్ట్నెస్ పనికిరాదు. మానవులు ఇలా చేయరు. ఒకప్పుడు మామూలుగా ఉన్న గృహాల్లో సాదాగా ప్రేమలు పంచుకునేవారు మనుషులు. పేదవాళ్ళైనా తమ బంధువర్గంలో ఎవరైనా వస్తే, ఇప్పుడు నా జేబులో ఉంది, ఎప్పుడో పెట్టా, దీంట్లో ఎవరో ఇచ్చారండి, ఇది ఏమంటారు, ఇది తమలపాకు, దీని మీద గౌరవంతో జేబులో పెట్టా. ఆ తమలపాకు ఎండిపోతుంది.
ఇప్పుడు దీనికన్నా ఏమైనా విలువ ఉందేమో కానీ ఎండిపోయిన పండు కాకుండా ఏం చేస్తారండి? దే విల్ గెట్ ఇట్ అప్, వదిలిస్తారు, పారేస్తారు. మీ వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది? మీరు విలువలను మదుపు చేసేటప్పుడు అంటే లెక్కించేటప్పుడు హౌ డూ యూ వాల్యూ అఫోర్స్ ఒక వ్యక్తిని ఎలా వాడిదే ఉంది వీడిదే ఉంది అని అంటున్నావా? లేకపోతే ఆ వ్యక్తి కొరకు కూడా ఏసై చనిపోయారు, ఆ వ్యక్తి కొరకు కూడా ఆయన రక్తం చెందించారు, ఆయనే రక్షణ పొందడం కూడా దేవుని చిత్తము. మనల్ని పిలిచి పీటలు వేసి మనకి ఉప్మాలు కాఫీలు తర్వాత వెళ్ళేటప్పుడు కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చే వాళ్ళకి ఈరోజు మనం ప్రార్థన చేసే స్థితి దిగడారిపోయాం. లోకంలో జరుగుతున్న విషయాలు చెప్తున్నాయి, ఎవరినే దృష్టిలో పెట్టుకున్నాండి. దేవుడే సార్ నిజమైన సేవ. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళారండి? అసలు ఆయన వచ్చిన పని ఏంటో చెప్పారు. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు. నా ప్రశ్న అది. ఈరోజు దేవుని దాసులమైన మనము, దేవుని విశ్వసించిన ఆయన పరిశుద్ధ సంఘములకు చెందిన ఆయన నామములో బాప్తిస్మం పొంది ఆయన సాక్షాత్మై జీవించవలసిన మనము ఏ మేరకు మనము దేవునికి ఏ మేరకు మనము దేవునికి లెక్క అప్పగించేవారుగా ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో మనం బాధ్యత వహించి పని చేసేవారుగా ఉన్నాం. నేను పెట్టచ్చు. థ్యాంక్ యూ. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ under King Hezekiah, Israel saw one of the Old Testament's greatest revival. The nation had fallen into idolatry. విగ్రహారాధనలో పడిపోయింది. హిజ్కియా పరిపాలిస్తున్న దినాలలో అక్కడ ఉన్న నేపథ్యము, ఆ పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు, కాంప్రమైజ్ అండ్ జడ్జ్మెంట్, ప్రతి విషయంలో రాజీ పడిపోయిన ఆ అలవాట్లోకి వెళ్ళిపోయారు ప్రజలు. And Hezekiah called them back to God. And 2 Chronicles 39 captures the heart of revival. ఉజ్జీవము మరలా అవసరమైంది. స్పృహ కోల్పోయి సరి అయిన శ్వాస ఆడకుండా సగం చచ్చి పేరుకు బ్రతికి ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి పునరుజ్జీవితుడు కావాలి. అతడు నూతనమైన శక్తి అతనికి అవసరం ఉంది. అతనిని లేవనెత్తే ఒక వ్యక్తి కావాలి. అది దేవుని వలననే సాధ్యము. పునరుద్ధానము చెందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే వచ్చి మనలను పునరుజ్జీవితులుగా చేయడం అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత. హల్లెలూయా. చూడండి, పడిపోయిన ఆ వ్యక్తిని దెబ్బలు తిని దొంగల చేతిలో చిక్కి అన్నీ కోల్పోయిన ఆ వ్యక్తి ఎవడండి? అతను మన ఎరికో నుండి యెరూషలేము కదా వెళుతున్నటువంటి ఆ వ్యక్తి, అతను దోచుకునబడ్డాడు, అంతా కోల్పోయాడు. అతను స్పృహ తప్పి రోడ్డు పక్కన ఉన్నాడు. అతనిని తన గాడిద మీద జాలిగొని అతన్ని మోసుకుని వెళ్ళి పూటకోళ్ల వాణి దగ్గర చేర్చి అతనికి అవసరమైన చికిత్స చేయనాయన, దానికి ఎంత డబ్బులైతే నేను అంత ఇస్తాను, తిరుగు ప్రయాణంలో నేను రాబోతున్నాను, అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బు తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం లోకములో అపవాది యొక్క బంధకాలలో అనేక మంది బంధించబడి ఉన్నారు. లోకము ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఇక 4 రోజులు పోతే ఎట్లా ఉన్నాం. ఈ లైట్లు రావు మనం అనుకోవచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ, ఆ డీజిల్ రాదు, అది తిరగదు. రాబోతున్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నువ్వు కొంచెం వైపు
నిలబడితే మళ్ళీ అడ్డా ఉన్నాం పట్టణం. అయ్యా చూడండి దయచేసి, ఈ దినములు చాలా చెడ్డవి. రాజకీయంగా 24 గంటల్లో 44 రంగులు మారుస్తూ ఉన్నారు రాజకీయవేత్తలు. ఇటీవల తమిళనాడు ఎన్నికలు జరిగాయి. నేను రాజకీయం మాట్లాడటం లేదు, కానీ జరుగుతున్న పరిస్థితుల యొక్క అనిశ్చితి పరిస్థితులు అనివార్యముగా లోకంలో గడికు వస్తున్న మార్పుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజున మానవుల యొక్క గర్వము దేవుడు అణిచివేయటకు సంసిద్ధంగా ఉన్నాడు. మేము ఎవరి పిల్లలు అనుకుంటున్నారు? అబ్బా దేని గురించి మాట్లాడతారు? అయ్యా మేము మా నాయన ఎప్పుడు ఎవరికి ఊడిగం చేయలేదండి. మా నాన్న గౌరవప్రదమైన వ్యక్తి, దేవుని స్నేహితుడు. నాయన స్నేహితుడే దేవునికి. నువ్వు ఎలా ఉన్నావు? వాట్స్ యువర్ స్టేటస్ టుడే? వాట్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ కండిషన్? వాట్ ఆర్ యువర్ గోల్స్ టుడే? నీ యొక్క లక్ష్యాలు ఏమిటి? నీ ఆత్మీయమైన స్థితి ఏమిటి? నువ్వు అబ్రహాము పేరు చెబితే మా నాయన పెద్ద పాస్టర్ గారండి అయ్యా. పాస్టర్ గారు అయితే ఎవరికయ్యా? పాస్టర్ గారు కొడుకు అయితే ఇంకెవడో అయితే ఎవరికి కావాలా? నువ్వు దేవునికి లోపడ్డావా? దేవుని పిలుపు నువ్వు నిజంగా పొందితే నశించిన దానిని వెతికే పనిలో ఉన్నావా? ఇంకేదన్నా వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నావా? చాలా మంది ఈ రోజున అసలైన పనిని వదిలి కొసర పనులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. People are busy searching for small little things that will never satisfy you and me. మన ఎన్నడూ సంతృప్తి పరచలేనటువంటి హలోక ద్రవ్యమును నమ్మామా? ఈ ద్రవ్యము మన ప్రాణము తీస్తుంది. ద్రవ్యము కోసం పరుగెత్తి రోగాలు కొని తెచ్చుకున్నారు. తరతరాలకి ఇక వాళ్ళు కుష్టివ్యాధే. అలాంటి ఎన్నో సంభవాలు. మోషే గారి సమయంలో, దైవజనుడైన మోషే దినములలో ఒక అతను ఏదో ఆశించాడు. ఒక దేశపు విచిత్రమైన పని కలిగిన ఒక వస్త్రాన్ని తెచ్చి దాచుకున్నాడు. ఏదైతే నిషేధింపబడిందో, ఏదైతే లోకంలో దేవుని వల్ల ఆమోదం పొందలేదో అట్టి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే నీవు నేను ఏమైపోతావు తెలుసండి? ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? పతనమైపోయారు. దాస్యానికి అమ్మబడ్డారు. దాస్యానికి అమ్మబడ్డారు. కల్దీల చెర. ఇంకేం చెరయ్యా అది? అయ్యా బబులోను చెర. బబులోను చెర, కల్దీల చెర. అసలు ఎంతో జ్ఞాని అయినటువంటి సొలొమోను కుమారుడు రెహబాము, రాజైన రెహబాము. సొలొమోను ఎంతో జ్ఞానముతో తన ప్రజలతో స్వర్ణయుగం తీసుకొచ్చి వారిని ఎంతో సుభిక్షంగా పాలించిన సొలొమోను కుమారుడే కుర్రవాళ్ళు స్నేహితులయ్యారు. ఏది యవనస్తులు. మా నాయన చేస్తే చేశాడయ్యా, నేను నా స్టైల్ వేరు. నేను చింతబరికలు తీసుకుంటాను, కొడతాను, మీ సంగతి చూస్తాను, తెలుస్తాను అన్నాడు. కఠినమైన మాటలు. నీ కాఠిన్యం ఎంతసేపు ఉంటుందో తెలుసా? రాజ్యం చీలిపోయేదాకా, నీవు పతనమైపోయేదాకా, ఒంటరమయ్యే వరకు, దేవుని హృదయము చీల్చి నీవు దేవుని బాధకు గురి చేసి ఆయన ఆగ్రహానికి గురయ్యే వరకు. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇప్పుడు దీని గురించి మీకు వివరించడానికి నేను ఎక్కువ ఏం ఆసక్తి లేదు. ఎందుకంటే ఇశ్రాయేలు ఎంతగా చెడిపోయారంటే, వారు పతనమైపోయారంటే దేవుని మందిరంలోనికి ఏమి తీసుకొచ్చారండి? విగ్రహములను తెచ్చారు. జీవము కలిగిన దేవునికి విగ్రహములతో ఏమిటి సంబంధము? Why did you bring lifeless images, idols into the house of God? Why have you been cheated and deceived? Why Satan has been riding your life? Why have you taken God's express command so lightly? దేవుని యొక్క మాట నీకు అంత సులకనైపోయిందా? మందిర ఆవరణ అంటే నీకు అంత తేలికైపోయిందా? ప్రియ సహోదరి సహోదరుడా, మనకు దేవుని ఎంతగానో ప్రేమించావు. దేవుని ఆలయమునకు ఈ విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము.
అందుకు దేవుడు ఆయన ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను ఇప్పుడు మన దేవుడు మనతో చెప్తున్నాడు. పౌలు గారు రాసినటువంటి అద్భుతమైన దేవుని సత్యం ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నారు చూడండి. నేను వారిలో నివసించి వారిలో సంచరించును, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు. కావున మీరు ఈ రోజున వారి మధ్యలో నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకముగా ఉన్నది. టుడే ద సాడెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్, we mingle with everybody, we gather people together, everybody, and we try to please everybody. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే పనిలో ఉంటున్న దేవుని తప్ప, దేవుణ్ణి సంతోషపెడితే అందరూ లోబడతారు. అందరూ దేవుని యొక్క ఏమంటాము, ఛత్రం అంటామా, దేవుని యొక్క నీడలోనికి, దేవుని యొక్క సంరక్షణలోనికి, దేవుని ఆధిపత్యంలోనికి, దేవుని యొక్క ఉద్దేశం యొక్క నెరవేర్పులో వారు నీతో నాతో భాగస్వాములు అయి ఉంటారు. సో టుడే ఎలాగుందంటే, ఈనేటి దినముల పరిస్థితి, ఆత్మ సంబంధమైన దుస్థితి, ఆనాటి హిజ్కియా దినములలో ఉన్న స్థితికి ఈనేటి స్థితికి ఏ మాత్రము వ్యత్యాసం లేదుగాక లేదు. మీరు ఒప్పుకుంటారు లేదు నాకు తెలియదు. ఒకవేళ అందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని వాక్యం చెప్పేదాన్ని 100% నేను నమ్ముతాను. ఐఎమ్ నాట్ హియర్ టు ప్లీజ్ ఎవరీబడి. ఐ డోంట్ ఈవెన్ ట్రై టు ప్లీజ్ మై సెల్ఫ్, బికాజ్ టు ప్లీజ్ అవర్ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రిని మెప్పించడము, సంతోషపరచడము మన వ్యక్తిత్వం ద్వారా, మనలో ఆయనకు ఇచ్చిన తావును బట్టి ఆయన మనలోనికి వచ్చి మన శరీరము మిక్కిలి బలహీనమైన ఈ ఘటములో, మట్టి ఘటము, ఇది మంటి ఘటములో మాకు ఏం ఐశ్వర్యం ఉందని పౌలు గారు చెప్పారండి. మహిమైశ్వర్యము కావాలి మనకి. ఐశ్వర్యం లేకుండా మిగతాది బంగారు కిలోలు పొద్దున్న ఇది రేపు ఎర్ర సముద్రంలో పారవేయవలసి ఉంటుంది. ఎర్ర సముద్రంలో బంగారాన్ని పారవేయవలసి. మాకు దేవుడు దాదాపు 1/2 కిలో బంగారం ఇస్తారు. తెలుసో తెలియక నేను పోయి ఒక వ్యక్తికి అప్పచెప్తాను. వాడు తీసిపోయేట్లో తన 2 కూతురు పెళ్లి చేస్తున్నాడు. తర్వాత కనపడకుండా వెళ్ళిపోయాడు. పోయింది, పీడ వదిలిపోయిందని అమ్మగారిని పాపం అమాయకురాలు చేసి తీసుకెళ్ళి నేను ఎవరికో ఇచ్చేశాను, వాళ్ళు పాడు చేశాను. నేను ఒక వ్యక్తిని ప్రేమించి ఒక కుమారుడిగా చూసి అతనితో ₹1,50,00,000 చేతిలో పోస్తే విలువైన 2 ఆస్తులు అమ్మి నేను ఆ వ్యక్తి నా ఇల్లు కడతానని ఒప్పుకొని అయ్యాబోయా అనుకుని నాతో తిరిగి అడుగుల్లో అడుగు వేసుకుంటా వేశాడు. రాజకీయాల మధ్యలో వెళ్ళిపోయాడు. నా ఇల్లు ఆపేశాడు. ఇప్పుడు కూడా అట్టాగా వీళ్ళందరూ కూడా తెలుసు. పాస్టర్ యేసురత్నం గారికి, ఇంకా కొంతమంది సహోదరులకి, అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా దగ్గర ₹1,00,00,000 చిల్లర తినేసిన వ్యక్తి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. అతను ఏమయ్యాడు తెలుసండి? అయ్యా 2 రోజుల్లో వచ్చి కనపడతానయ్యా, మరి ఇల్లు పూజ చేసేస్తాను అన్న. ఇల్లు అట్టాగా ఉంది. ఆయన 3వ రోజున శవం అయిపోయి ఇంటికి వచ్చాడు. వాళ్ళ పాస్టర్ గారు నన్ను వదిలేసి ఇంకో పాస్టర్ గారిని ఆశ్రయించాడు. ఏదైనా కష్టం వస్తే నేను దోస్తానుగా బాబా అన్నాను. ఆ వ్యక్తి నేను వెంబడితే ఆయన శిష్యుడు అయ్యాడు. నా ఇల్లు కట్టేటప్పుడు నేను పాస్టర్లే, ఒక దైవజనుడి, చాలా మంది పాస్టర్లు నా కింద నాయకత్వం పనిచేస్తున్నారు. నాకు చెప్పకుండా తీసుకెళ్లి ఆ పాస్టర్తో ప్రేర్ చేయించాడు నా ఇంటికి కట్టేటప్పుడు. అది పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా నాకు దాదాపు 4 కోట్ల చిల్లర భయంకరమైన అప్పు మిగిలిపోయింది. ప్రియమైన దేవుడు, నా జీవితం ఏర్పాటు ఒక పల్లెటూరు వ్యక్తిని ప్రపంచానంతా ప్రభువు నింపాడు. ఒక్కొక్క మీటింగ్కి 50 లక్షలు 60 లక్షలు బిల్లు కట్టి దైవజనులు ప్రేమించి రానుగోను ప్రయాణం ఖర్చులిచ్చి రాజభోజనాలు పెట్టి వారిని ఎంతగానో ప్రభువులో ప్రేమించాను. ఈ రోజున అందుకే నా దగ్గర డబ్బులు లేదు. నేను ఏదన్నా అనుకుంటే ఏదైనా చేయగలిగేవాడిని. దోజివీడులో చాలా మీటింగ్లు పెట్టాను, సహోదరుడికి తెలుసు. అంటే మీటింగ్లు పెడితేనే ఘనత కాదండి, కాదు. ఏ స్థాయిలో ఊరేగిస్తూనే ఉన్నా ఈ నేటిలో. ఈ గాడిదని
ఆయన దేవుడు ఆనాడు యేసుప్రభు వారు ఎక్కిన గాడిదని నేల మీద జరగనిచ్చారా? ఏమండి? తమ పై వస్త్రాలు ఇది 16,000 20,000 కోటి అని చెప్పేసి చూశాడు. కోటు తీసి అవతల పడేశాడు. ఏది గాడిద కాలకి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక బాప్టిస్ట్ పాస్టర్ ఆనవాయితీ కోసం ఇలా వేసి మనం వేసుకునే కోట్లను బట్టో మనం తిరిగే కార్లను బట్టో ఇంకా దేని బట్టో మనకి గౌరవము రాదు. మన పేరు పక్కన మనం పెట్టుకున్న డిగ్రీలను బట్టో ఇక దేని బట్టో మన గౌరవం అసలు దేవుని యందు విశ్వాసం నుంచి దేవునికి లోబడి దేవుని వాక్యమును ధ్యానించి దేవునితో నిరంతర సంబంధాన్ని సహవాసాన్ని అంటూ కట్టబడిన ఒక వ్యక్తిగా నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఆయన మనం చేయాలనుకుంటుంటే గాలి చెదలు పెట్టే పొట్టుగానే ఉంటారయ్యా. నాకు కావాల్సింది పట్ట, నేను పొట్టునే పట్టుకొని పోతానంటే దేవుని పిడి బిడ్డలారా, యేసయ్యను గట్టిగా నమ్ముకొని ఆయన వర్తమానాన్ని విని ఆయన వాక్యాన్ని హత్తుకొని ఆయన యందు విశ్వాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా మనం ఉంటే ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసం. షిప్ ఎక్కనంటారంటే షిప్ అంటే ఓడ సముద్రం నడి మధ్యలో మునిగిపోతుంది. చూసారా? చాలా మంది ఆత్మీయ స్థితి యేసయ్యను వదిలిపెట్టినందువల్ల, ఆయన వాక్యాన్ని విసర్జించినందువల్ల ఆయన బిడ్డలు చెప్పుకుంటున్నాం. అయ్యా మాది ఫలానా సంఘం కాదని ఎవరన్నారు? ఆ సంఘానికి నీవు నేను ఎలా ఉంటున్నాం? మన సంఘంలో యేసయ్యకి ఎంతవరకు మనం నమ్మకంగా ఉంటున్నాం? మనం ఎన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం? నేను ఇదివరకు వాడు సరదాగానేవాడు, ఇంట్లో యేసుబాబే, వీధిలోకి వెళ్ళామంటే వాడు ఇచ్చేదో అయిపోతాడు, పేరు ఇంకోటి మారిపోతాడు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, క్రైస్తవుడు ఎన్నటికీ క్రైస్తవుడుగా ఉంటేనే వానికి విలువ. హల్లెలూయా చెబుదాం. క్రీస్తును కలిగిన వాడే క్రైస్తవుడు. పేరులో ఏం పెళ్లి లేదు. ఇప్పుడు నా పేరు సుధీర్. సుధీర్ అంటే కామన్ నేమ్, అది ఒక సాధారణమైన పేరు. అందులో క్రైస్తవ్యాన్ని సూచించే ఒక్క పదము లేదు. అయితే నేను మారుమనసు పొందిన తర్వాత మా తండ్రి గారు నాకు బాప్తిసం ఇచ్చిన రోజున డేవిడ్ అని పెట్టారు. ఆ పేరు అసలు ఎక్కడ ఎవరికి తెలియదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు, అయ్యా మా నాన్నగారు నాకు బాప్తిసం ఇచ్చిన పేరు డేవిడ్ అని పెట్టారు, అఫీషియల్గా నా పేరు మారలేదండి అయ్యా. అప్పటి నుంచి కొంతమంది సహోదరులు అప్పుడు దాకా సో డియర్ అనుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ పేరు గుర్తు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, ఏ బ్రదర్ డేవ్ అంటే ఏంటి? డేవిడ్ అనమాట. నేను డేవిడ్ గానే బ్రతకదలుచుకున్నాను, బ్రతుకుతున్నాను. హల్లెలూయా. సుధీర్ నా అఫీషియల్ గా మన రికార్డులో ఉన్నటువంటి జనాభా గణంలో ఉన్నటువంటి పేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుకు సంబంధించిన వాడవా? క్రీస్తు సంఘమని చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘంలో మరి ఆయన నిన్ను నన్ను అధ్యక్షులుగా నియమించుకున్నారు, నిన్ను నన్ను కాపరులుగా ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏర్పాటుకు లోబడి సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని, పరిశుద్ధ లేఖన సత్యాలని ప్రజలకు నిరంతరము ఉపదేశిస్తున్నామా? లేకపోతే మన సొంత కథలు చెప్పుకుంటూ, మన గొప్పలు చెప్పుకుంటూ, మన ఆర్భాటాన్ని ప్రదర్శిస్తూ తిరుగుతున్నామా? క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి స్థలములో ఆయనే మనల్ని ఊరేగిస్తాడు. హల్లెలూయా. God will make you, parade through the streets of Louisville, through the streets of New Delhi, through the streets of New York, and through the whole world. ఇప్పుడు ప్రపంచం అంతా చిన్న కుగ్రామం అయిపోయింది. అవునండి, ఏ ఇంటికన్నా వెళ్ళి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, వచ్చే కదా బాబు. కొంతమంది మావాడికి అక్కడ ఉద్యోగం పోయింది సార్, వచ్చేద్దాం అనుకుంటున్నాడు. మీరు ఏమన్నా రికమెండేషన్ తెలియని అమాయకులు. మన రికమెండేషన్ ఎవరికి కావాలి? అక్కడ ఎవడు లెక్కేస్తాడు? ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు. ఆయన మనసులో ఏది చూస్తే అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అధికారాలను కూడా మానవుని అధికారాలకు దేవుడు చెక్ పెట్టేస్తున్నాడు. కనుక
ఈ జీవనోపాధి కోసం తృతీయ ప్రపంచ దేశాల్లో నుంచి వెళ్ళిన వ్యక్తుల యొక్క జీవన స్థితిగతులు తలకిందులు అయిపోతున్నాయి. కష్టపడి చదువుకొని బ్యాంకు లోన్లు తీసుకొని వెళ్ళిన వారు. అయితే వాళ్ళ కన్సర్న్ ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఇచ్చే ఉచితమైన అవకాశాల్ని ఈ తృతీయ ప్రపంచ దేశాల నుండి అనధికారికంగా దేశంలో ప్రవేశించి చట్టాన్ని అందులో ఉన్న అనేకమైన పాయింట్స్ అన్నిటిని ఉల్లంఘించిన వారిని టార్గెట్ చేసి రిపబ్లికన్ పార్టీ వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. మా బాబు అక్కడే ఉన్నాడు, గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు, అమెరికా సైన్యంలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా కష్టపడి ప్రభుత్వం ఏం పెద్దగా ఏమి ఇవ్వదు, ఏదో అలవెన్సులు ఇస్తాడంటే నా యుద్ధ పంక్తిలో ముందు వరుసలో ఉండి గన్ పేల్చే వాళ్ళు ఉంటారు, ఇంత గుండ్లు ఏమంటారు దాన్ని, బుల్లెట్ కాదు అమ్మా, బాంబులు, అదే మన ఏంటంటే అది మన బోఫోర్స్ గన్స్ ఉన్నాయి కదా, అలాంటి ఇక్కడ నుంచి పేలిస్తే కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళి ఒక శత్రువు మీద గుండెలు వెళ్ళి పడిపోతాయి, వాళ్ళు చాలా నష్టపోతారు. అలాగే వాళ్ళు కాలిస్తే కూడా వేడికి ప్రమాదం. అయినా కూడా దేవుని కృపలో దేవుడు క్షేమం ఇవ్వకపోతే ఎవరు ఎక్కడున్నా క్షేమము లేదు, ఏసైలో తప్ప. నేను ఇక్కడికి వచ్చి రాగానే మా కొడుకు అంటే రోజులాగా మాట్లాడే తెలియదు నేను ఇక్కడ ఉన్నాను. అయ్యా నేను ఇక్కడ బాగా నాయిసీగా ఉంది, మీటింగ్ జరుగుతాం, దేవుని కృపలో చాలా మంది దేవుని దాసులు కుటుంబాలు వస్తున్నారు, తర్వాత మాట్లాడతాను నేను అంటే రైట్, సంతోషం డాడీ మీరు చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా జీవించాలి, ఏ స్థాయిలో బ్రతకాలి, ఏ ఏ సౌకర్యాలను మనం అనుభవించాలి అని మనం ఆలోచన చేస్తే మనం అనుకున్నంత మాత్రం చేత అవి కావు. ఒకవేళ మనం కృషి చేస్తే గట్టిగా మూలిగితే కొంతవరకే. ఇది చిత్రవల్లి కదా, ఇక్కడ నుంచి బయలుదేరి మన ప్రయాణం అదే లూజివిడి సెంటర్ వరకు, గాంధీ బొమ్మ వరకు, లేకపోతే ఇక వేపగుంట అదే వేపగుంటేనా ఆగిరిపల్లి రూట్లో ఆగిరిపల్లి వరకు వెళ్తాం. ప్రియమైన దేవుని వల్ల నీవు నేను మనస్సాక్షి కొంత పరిమితులు మనకున్నాయి. చాలా మంది నాకు తెలిసిన వారు అమెరికాలో అర్ధంతరంగా తమ జీవితాలు కోల్పోతున్నారు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చచ్చిపోతున్నారు. ఎక్కడున్నాం అనేది ముఖ్య భాగం. ఎలా ఉన్నాము, దేవుని సంకల్పంలో మన జీవితం ఉన్నదా అది ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, హిజ్కియా కాలంలో ప్రజలు చేసిన తిరుగుబాటు, ఆ విగ్రహాలు తీసుకుని వచ్చి పరిశుద్ధమైన యెరూషలేములో మందిరంలో దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఉపకరణములు ఉండవలసిన స్థలంలో విగ్రహములను ప్రతిష్ఠించారు. ఒకసారి ఊహించగలరా? యువర్ లైఫ్ will be in great distress so long as you try to do things on your own. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క సార్వభౌమ అధికారము, దేవుని యొక్క చిత్తము, పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశ్యము, ఆయన యథేచ్ఛగా భూది గంతాల వరకు తన చిత్తాన్ని నెరవేర్చేవాడని నేను విస్మరించినప్పుడు సడన్ గా మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలాగంటే ఒకసారి దేవుడు తాను లేవనెత్తిన ఒక బలాఢ్యుడైన సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను ఎక్కడికి వెళ్ళాడండి? చివరికి ఏ స్థితి వచ్చింది ఆయనకి? దాగోను గుడిలో బంధించబడి ఉన్నాడండి. అతన్ని ప్రతివాడు రావడం, నవ్వడం, ఎగతాళి చేయడం, జుట్టు పోయింది, కళ్ళు పోయినాయి, కాళ్ళకి చేతులకు భయంకరమైన గొలుసులతో అతన్ని కట్టి పడేశారు. వాళ్ళందరూ పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు. యెహోవా దేవుని భక్తుడంట, వీడు మన ఎంత ఏడిపించాడు, మన యోధుల్ని వీరుల్ని ఎంతమందిని పడగొట్టాడు, చంపేశాడు, ఈ సంగతి చూద్దాం రాండి, మనం అందరం సెలబ్రేట్ చేద్దామని అందరూ అక్కడికి వచ్చేశారు. ఆ రోజున దేవుడు ఆయన కోల్పోయినటువంటి కనుదృష్టి అయితే రాలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి
దృష్టితో ఆలోచన చేసి యెహోవా దేవుని యొక్క మంచితనము, he remembered how good God is, ఎంత గొప్పవాడు, ఎంత కృప కలిగిన వాడు, ఎంత దేవుని బలము ఆయన అనుగ్రహిస్తాడు. అసలు ఎందుకు కొరగాని ఒక వెంట్రుక ఎంత విలువైన, రాలిపోయిన వెంట్రుక విలువైంది అసలు ఏమైనా? అది పడిపోయింది కదా. ఒక పక్షి ఈక ఊడిపోయింది, అది ఎంత రంగులు ఉన్నా అది పక్షిలో అతకబడి ఉన్నంత వరకు దానికి బాగుంటుంది అన్నమాట. అది రాలిపోయింది, అది పనికిరాదు. అదే రీతిగా ఇప్పుడు అందమైనటువంటి రోజా పుష్పం చెట్టు మీద ఉండి నిగారిస్తూ అది ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక అంతరంగంలో ఒక ఆనందం కలుగుతారు. దాన్ని అలంకరించుకున్నప్పుడు యవ్వన స్త్రీలు, పెళ్లి కొరకు సిద్ధపరచబడుతున్న స్త్రీలు అంటే యవ్వన స్త్రీలు, అలాగే వాటి యొక్క విశేషమైనటువంటి ఆకర్షణ వాటికి ఉంటుంది. బట్ వెన్ యూ లూజ్ ఇట్, వెన్ ఇట్ ఫాల్స్ డౌన్ టు ద గ్రౌండ్, నో వాల్యూ. ఇట్ ఈస్ ట్రాంపుల్ అండర్ ద ఫుట్ ఆఫ్ ద పీపుల్. అది ప్రజల కాళ్ళ క్రింద తొక్కి వేయబడుతుంది. దేవుని ప్రియము ప్రజలన్నా, ఇశ్రాయేలీయులు పాడైపోయారు, తిరుగుబాటు చేశారు, దేవుని మాటను ఉల్లంఘించారు, ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు. సత్యం వారికి అక్కర్లేకుండా పోయింది, అసత్యము ఆకర్షణీయంగా ఉంది. అన్య జనుల యొక్క విగ్రహముల పూజలు, పురస్కారాలు, అవన్నీ దానికి సంబంధించిన ట్రెడిషన్స్ ఆఫ్ మెన్, అంటే మనుషుల యొక్క ఆచారాలు అందరిలాగా మనం చేస్తాం. మనం ఎందుకు సపరేట్గా ఉండాలి? అరే, నీవు నేను దేవుని వలన విశేషమైన జనముగా చేయబడి ఉన్నా. యు ఆర్ స్పెషల్ టు గాడ్ అండ్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ ఇన్ ద వరల్డ్. దేవుని ప్రతినిధులుగా ఈ లోకంలో ఉండి దేవుని యొక్క చిత్తాన్ని భూజనుల విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆయన ఉద్దేశాలను ఆయనకు సహకరిస్తూ ఆయన చిత్తానికి లోబడుచు, అయ్యా ఈ రోజు నన్ను ఏం చేయమంటావు అనగలిగే స్థితిలో మనం ఉండాలి. అరే, మందిరాన్ని విడిచిపెడితే నూజివీడు సెంటరే మాట్లాడితే అక్కడికే పోతుంటివి, దినములో ఒక 8 గంటలు ఫోనే మాట్లాడుతుంటివి. ఇన్స్టాగ్రామ్ కావాలా తప్పని నేను అంటున్నాను. పరిమితులు ఉంటాయి ప్రత్యేకంగా, నేను వాడతాను, ఎవరైనా వాడతారు, అది అనివార్యమే ఆధునిక కాలంలో. కానీ ఎంతవరకు మెడ కట్టుకొని తిరుగుతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే దేన్ని ఈ లోకంలో ఎక్కువగా ప్రేమించిన అది నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోతుంది. అది పదవే కావచ్చు, అది రాజకీయం కావచ్చు, అది ధనమే కావచ్చు, నువ్వు ఆశించిన ఇష్ట వస్తువు కావచ్చు, భూమి మీద నువ్వు పెట్టుకున్న లక్ష్యం కావచ్చు, చేరినట్టే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దేర్ అనుకుంటాము. we think we have gone there, we have arrived at the expected destination, but no. ఒక ఆయన ఇటీవల పరుగు పందెంలో అయిపోయింది, నాకంటే ఎవరు పరిగెడతారు, నేను వేగంగా చిరుత లాంటి వాడిని తను తానే సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకున్నాడు. ఇతను అనుకుంటూనే ఉన్నాడు, వెళ్ళి దాన్ని టచ్ చేయ మునిపి ఇంకొక ఆయన అనుకుని వచ్చి దాన్ని అయ్యేసరికి ఆయనే విజేశాడు. పరుగు పందెంలో నీవు ఎంతవరకు ఉన్నావు? నువ్వు సంపాదించింది నీ బ్యాంకులోనే మాయమైపోతే నీ డబ్బు నీకు ఉపయోగపడాలని హృదయపడుతుంది నేను కోరుతున్నా. నా డబ్బు కూడా అంతే, నాకు ఉపయోగపడాలి. దాచింది దొంగల పాలైపోతాను ఖచ్చితంగా. బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. మన ప్రియతమ ప్రధాని మోడీ గారు ఈ విషయంలో చెప్పారు. ఆయన పెద్దరికంగా ఒక మాట సెలవు ఇచ్చారు. అయ్యలారా, మీరు బంగారాన్ని బంగారం ఒకేసారి పడిపోయింది ధర, కొంతమంది చాలా కొని దాచారు. అది బంగారం, వెండి పెరిగిందంట, బంగారం తగ్గింది. విచిత్రంగా అనిపించింది నాకు ఒక క్షణం. వార్తలు రోజు బాగా చూస్తాను. ప్రపంచంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతున్నాయి, చరిత్ర చక్రం ఎవరి చేతిలో ఉందండి, కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. మరి మనం అట్లా వాక్యం చెప్తున్న ప్రకారం మనం నమ్ముతున్నామా? నిర్ణయింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములో ఆయన. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎంత శక్తిని కూడబెట్టుకొని పరుగులు పెట్టినా
మన శక్తి చాలు, గమ్యం చేరలేం. ఆయన సహాయం చేయాలి, ఆయన చేయూతనివ్వాలి, ఆయన తన ఆత్మతో బలపరచాలి. ఆనాడు ఏలియా ఎలాగ బలము కలిగి పరుగెత్తాడో, కాళ్ళకు చెప్పులు లేవు, ఒంటె రోమములో వస్త్రం పైన ఆచ్ఛాదన ఏదో కొంచెం అంతే, ఒట్టోలే ఒక రకంగా అతను. అలాంటి ప్రదేశంలో పుట్టి పెరిగి టఫ్ గాయ్. హి వాజ్ ఎ టఫ్ గాయ్ బట్ వెరీ పవర్ఫుల్. చదువు సంధ్య లేని, అది పల్లెటూరు బయట అంటారు చూసారా, ఆయనకి ఏ చదువు సంధ్య లేదని అనుకున్నారు. రాజు గారి దగ్గరికి ఏ ప్రోటోకాల్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి నిలబడేసరికి ఒక్కొక్కడికి పడిపోయింది భయం. రాజుగారి కంటే అంత వేగంగా పరుగెత్తే రౌతులు అశ్వాలతో ఆయన రథం మీద వెళతా ఉంటే వడిగా పరుగెత్తుకుంటూ వెళ్ళి ఏలియా ఎక్కడున్నాడు రాజుగారి కంటే ముందే. He didn't become wet because God was with him. He ran. ఈ రోజుల్లో యేసయ్యను, ఆయన ఆత్మను నీవు నేను కలిగి ఉంటే ఆయన మన నుండి కోరుకుంటున్నది ఏంటో నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పాలనుకున్నాను. ఆయనను ఏదో మరి ఎక్కడికో వెళ్తా ఉంది ఈ వర్తమానం, అది దేవుని సంకల్పంలో ఉన్న మాటలే నేను కూడా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ స్పీక్. ఐ వాంట్ టు స్పీక్ జస్ట్ ద థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఎవరైనా చదివి సహాయం చేయండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించెను. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. యు గెట్ యువర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. యు సర్టిఫై యువర్ సెల్ఫ్. యు థింక్ యు ఆర్ డూయింగ్ వెల్. యు థింక్ యు ఆర్ స్టాండింగ్ ఆల్ రైట్. యు థింక్ యు ఆర్ హెల్తీ. యు ఆర్ నాట్ హెల్తీ మై బిలవ్డ్. నా ప్రియ స్నేహితులారా, మనం అనుకున్న ఆరోగ్యం మనకు లేదు, మనం అనుకున్న బలము ఆధిక్యత మనకు లేదు. యేసయ్యే మనకు బలం. ఆయన ధ్వజము మన చేతిలో పెట్టి మన ముందుకు ఊరేగించకపోతే, ఆయన సర్వాంగ కవచమును నీవు నేను ధరించుకోకపోతే, పరిశుద్ధ లేఖనం అనే వాక్య కట్టాన్ని మనం ధరించుకోకపోతే, అందులో అది రసం పిండుకొని రోజు మనం సేవించకపోతే, వి డోంట్ డ్రింక్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. You and I are not strong. మనం ఎంత మాత్రం బలవంతులని కాదు. క్రీస్తు యేసునందు కలిగిన కృప ద్వారా బలవంతుడు అవుతాము అని మనం కృపను పొందాలి. అనుదినము God's grace must renew for us. మన నిమిత్తము దేవుని యొక్క కృప నిరంతరము నూతన పరచబడాలి. ప్రతి ఉదయం అది రీఛార్జ్ కావాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనని ఆశిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అద్భుతమైనటువంటి విషయాలు నేను ప్రతిరోజు చదువుతూ వీటిలో ఏదో మన లోపం పిలిచి గండపెండి గారు తొడగదు. ఇది నేను కూర్చొని ఎన్ని గంటలైనా దేవుని వాక్యంలో ఎత్తి పెట్టుకొని రాసుకొని నా నోట్స్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లోనే ఉంటుంది. అందుకే నేను ఎవరైనా సాకాలు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్లో క్విక్గా అయిపోతుందని నేను అనుకున్నా. బట్ నో ప్రాబ్లం. చూడండి, ఈ ఉజ్జీవము అంటే పడిపోయిన మనము తిరిగి లేవనెత్తబడాలి. స్పిరిచువల్ ఆత్మ సంబంధంగా అది ఎలా సాధ్యము? రివైవల్ బిగిన్స్ when we turn back to God. చూడండి, మనం యోవేలు చూద్దాం ఒకసారి. యోవేలు పాత నిబంధనలు మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, లోకం వైపు నుంచి మన ప్రయాణము తప్పించి డైరెక్షన్ మార్చి దేవుని వైపు మనం వస్తాము, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి.
ఇప్పుడు లోక ప్రభావం అధికంగా ఉంది, లోక రాజకీయం అధికమైపోయింది. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియకుండా ఉన్నది. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ ప్రాంతాల్లో సహితము యూ క్యాంట్ రిలై అపాన్ ఎ ఫ్రెండ్ యూ థింక్ ఇందులో యూ కెనాట్. ఇందాక నేను చెప్పినటువంటి స్నేహితులు మీకు గుర్తుందని నేను ఒక వ్యక్తుల గురించి చెప్తాను. ఎవరైనా 4 వ్యక్తులు, అతను నిస్సహాయుడై పడిపోయి ఉన్న స్థితిలో ప్రభు దగ్గరికి తీసుకువెళితేనే అతడు బ్రతుకుతాడు. అతను బ్రతకడమే నాకు ముఖ్యము. వాట్ ఎవర్ ఇట్ మే కాస్ట్, హూ ఎవర్ మే మేక్ ఫన్ ఆఫ్. మమ్మల్ని చూసి ఎవరు నవ్వుతారు, మమ్మల్ని ఎవరు చిన్న చూపు చూస్తారు, తక్కువ నవ్వులాంటి ఏదో మన అపహాస్యం పాలు చేస్తారు అనుకోలేదు. ప్రభు వారి విశ్వాసాన్ని చూచి వారిని స్నేహితుల్ని లేవనెత్తాడు, కృప చూపించాడు. చూడండి పిల్ల, ఇప్పుడైనను మీరు తెచ్చుకున్న విగ్రహాలు తీసేయండి, మీరు పెట్టుకున్న హృదయంలో పెట్టుకున్న తలంపులు మానివేయండి, మీ స్వశక్తిపై ఆధారపడటం మానివేయండి. ఎడారిలో అరుహా వృక్షం లాంటి వారు ఎవరండి? నీళ్లు నిలవని పొట్లను తమ కోసం తొలుచుకున్నవారు ఎడారిలో అరుహా వృక్షం లాంటి వారు అవుతారు. వీ మస్ట్ బిలీవ్, మనం జీవజలముల ఓట అయినా ఆయన విడిచిపెట్టకుండా ఉండాలి అనేది ప్రాముఖ్యమైన తలంపు. ఇదేన్ని నవ్వుకున్నా అది అశాశ్వతమైనది. అమెరికా నమ్మేవా? అమెరికా ముంచిద్దండి. అమెరికా వాళ్ళు బాగా ఏదో గొప్ప వాళ్ళు, తెల్ల, నాకు తెలియక చిన్నప్పుడు అనుకోలేదు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, దేవుళ్ళలాగా తెల్లమన్నారు. ఓ నాయన, వాళ్ళని చూసి వాళ్ళు చేసే రాజకీయము, వాళ్ళు చేసిన జీవితాలతో ఆడుకునే విధానము, ద్రోహులు అయిపోయారు వాళ్ళు. ఇండియా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళని. నేను చెప్తున్నాను, భారతదేశంలో క్రైస్తవ మత బోధకులను అరెస్ట్ చేస్తే క్రీస్తు ప్రభు యొక్క నిజమైన శక్తి, దానియేలు లాంటి వాళ్ళు సింహాల బోన్లో పడవేస్తే కూడా సింహం వాళ్ళు ఏం కొరకగా కరువులకు సంపద. హల్లెలూయా. ఆడెవడో రాజుకొచ్చిన కళని ఆయన పెట్టినటువంటి ఆ ఆజ్ఞల వల్ల వారందరూ భయపడి దేవుని వేడుకున్నారు. హల్లెలూయా. మీరందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి నమస్కారం చేయండి అందరూ కూడా. వాడెవడికో కళ వెనుకటి తెలుసులేండి, అడగటం ధర్మమేనా? వాళ్ళు అయినా దేవుడి దగ్గర సాధించుకున్నారు. ఈ రోజున మనకు అట్టి శక్తి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నేను క్రైస్తవ మత బోధకుడినే, కానీ నేను అమ్ముడుపోయిన మత బోధకుడు కాదు. నా పేరు మొండితోట సుధీర్. నన్ను 11 సంవత్సరాలు ఈ యొక్క తిరుపతి దేవస్థానం వారు నన్ను యేసురత్నంతో సహా మా టీంలో 4 ఇంకా వేరే ఇతర వ్యక్తులు మమ్మల్ని బాధలు పెట్టారు. యేసురత్నం అంటే దేవుడి దగ్గర పైకి రాలే. ఎందుకు చెప్తున్నాను? నేను నిర్భయంగా, నిర్ద్వందంగా సత్యాన్ని ప్రకటించే వ్యక్తిని కాబట్టి. నేను ఎవరో పొగిడితే నాకేదో తల 1 లక్ష రూపాయలు ఇస్తే నేను బాగుపడ్డా. నాకు దేవుడు ఇచ్చిన ప్రతి ఆయనకే ఇచ్చేసా. ఆయన ప్రజల కోసం ఖర్చు పెట్టా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, విదేశీయుల్ని తీసుకొచ్చి భారతదేశంలో చాలా మంది, నేను తీసుకొచ్చా, వచ్చిన నాకు వారు చేసిన పని మీకు చెప్తే మీరు షాక్ అయిపోతారు. దైవజనులుగా ఉన్నవారు దైవజనులుగా ఉంటేనే వారికి విలువ, దేవుని ఆశీర్వాదం వస్తుంది. వారిని ఏం లేదు, అసలు శ్రమలు అనేవి వస్తేనే భారతదేశంలో నిజమైన క్రైస్తవ్యము, నిజమైన దేవుని శక్తి విడుదలవుతుంది. ఈ రోజున వారు ఏం చేశారు? దేవుడు ఏమంటున్నాడు? మీరు ఏం చేయడం, మీరు తిరిగి రండిరా బాబు. చూడండి, చదవయా. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి మీరేం చేయాలి? కన్నీరు విడుచుతూ, దుఃఖించచ్చు, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని ప్రియ ప్రజలారా, దేవుని యొద్దకు రావాలా? దేవుని యొద్దకు వస్తేనే, కన్నీరు కారిస్తేనే, హృదయాంతరంగంలో పశ్చాత్తాపం పుడితేనే, దేవునికి లోపడితేనే, ఆయన చట్టాన్ని గౌరవిస్తేనే, హృదయాంతరంగంలో అది ఒక ఆహారముగా దాన్ని భుజిస్తేనే, అది జీవాహారముగా దాన్ని స్వీకరిస్తే తప్ప నరుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాం.
దేవుని ప్రియ బిడ్డలారా, నేను ఎవరినో ఏదో అన్నానని బాధపడవద్దు. ఎవరిని నేనేమన్నా, మంచి చేసిన వారు మంచి వారి ద్వారా దేవుని దగ్గర వారికి బహుమానం. ద్రోహం చేసిన వారు, జీవితాలతో ఆడుకున్నవారు, వారు ఖచ్చితంగా అర్ధాంతరంగా వారి ప్రయాణం ఆగిపోతాయని మాత్రమే ఖచ్చితంగా చెప్పాలి. ఎవరి మీద ద్వేషం అయితే కాదు. నా జీవితం నాకు తెలుసు, నేను అందరికీ చెప్తూ ఉంటాను బహిరంగంగా, నాకు రహస్యమే లేదు. ఇవాళ ద్రోహులు లోకంలో పెద్ద విరవీకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు విరిగే రోజు ఒక రోజు వస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషాలు వేసి రాజకీయాలు చేస్తే ఈ రాజకీయాలు నిన్ను పంపముంచుదే. దేవుని నమ్ముకున్నవాడు దేవుడే నమ్మాలి. రాజకీయం వద్దు, మానివేసే. దేవుణ్ణి నమ్ముకుంటే మనుషుల్ని మనం ప్రేమిస్తాం, కానీ వారిని దేవుడి స్థానంలో కూర్చోబెట్టం. నేను ఎవరిని అట్లా పెట్టదలుచుకోలేదు. యేసయ్యే నాది. హల్లెలూయా చెప్తా ఉంటాను. నీ దేవుడు ఎవరు? నువ్వు నమ్మేది యేసైనా, ఆయన శక్తినా, లేకపోతే లోకంలో ఉన్న ధనాన్ని, లేకపోతే బంగారాన్ని, ఆధిపత్యాన్ని, 10 మందిని మనం ఏదో వెంట పెట్టుకొని తిరిగితే మనకు వచ్చే శక్తి ఏమీ లేదు. నేను ఏళ్ల తరబడి కొన్ని వేల మందికి తర్ఫీదు చేసుకుంటూ వచ్చాను. మంచి వర్తమానం అందించిన అనుభవం నాకు ఈ నేటి వరకు. నేను ఎన్నో పుస్తకాలు రాశాను. నేను కనుక నేను పెద్ద రచయితనే చెప్పట్లా. బట్ దేవుడు నాకు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి నేను ఇంగ్లీష్లో రాస్తా ఉన్నా కూర్చొని. అది అనేక మందికి చేరాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలో మన తెలుగే లేదు, ఎన్నో భాషల్లో దేవుని ప్రజలకు సత్యం కావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది యెషయా 55:7 చూడండి. ఇవన్నీ ఇప్పుడు తీసి చదవండి, నేనేదో చెప్తాను గంట పట్టుద్దని లేదు. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాల్సిందే. దుష్టులైన వారు తమ తలంపులను మానుకోవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల నేను వారి యందు జాలి పడతానంటున్నాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఫండమెంటల్ బాప్టిస్ట్ ప్రీచింగ్ స్ట్రెసెస్ రిపెంటెన్స్. నేను ఏ ఉపదేశాన్ని అయితే నేర్చుకున్నానో చేస్తున్నాను, నేటి వరకు నమ్మకంగా పడి ఉన్నాను ప్రభు యొక్క పాదాల దగ్గర, అది మనకి ఏం చెప్తా ఉందంటే పశ్చాత్తాప పడండి అని ప్రతి వ్యక్తికి హెచ్చరిక చేస్తాను. పునరాలోచన చేసుకోండి, మార్గాన్ని ఒకసారి బేరీజు వేసుకోండి. వాట్ యు ఆర్ బిలీవింగ్, వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్, వాట్ యు హ్యావ్ బిలీవ్డ్ ఇన్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ హోప్, హౌ ఆర్ యు సర్వింగ్ ద లార్డ్, ఆర్ యు ఫాలోయింగ్ పీపుల్ ఆర్ ఆర్ యు ఫాలోయింగ్ వరల్డ్లీ commandments of men. So beloved, revival brings mercy to the next generation. మనం ప్రభువుపై ఆధారపడి పశ్చాత్తాపడితే ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం మనకు, మన పిల్లలకు, మన రాబో తరములకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. మన వరకే మనం బతికాం, ఎట్టోబడి అయిపోయింది. మరి మన పిల్లలకైతే ఏమిటి తర్వాత? మన పిల్లలు ఏంటండి? పిల్లలు ఏంటి? యేసయ్య రాకడ ఆలస్యమైతే భూమి మీద మన కుటుంబాలు వర్ధిల్లాలి. సో గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ గాడ్ వాంట్స్ టు ప్రమోట్ హోలీనెస్. పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో నుండి వేరైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా దేవుని సార్వభౌమ చిత్తానికి ఒక వ్యక్తి పరిపూర్ణంగా సరెండర్ అంటే లోబడి అంకితమై ఆయనకి చేతులు ఎత్తారు. సరెండర్ అంటే యుద్ధంలో ఖైదీలుగా వాళ్ళు పట్టుకోక మునుపు కాల్చి వేస్తారు, లేకపోతే చేతులు ఎత్తకపోతే ఏమైపోతారు, అయిపోతుంది జీవితం. హ్యాండ్స్ అప్ అంటారు కదండి. హ్యాండ్స్ అప్ అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఇవి నాకు శక్తి లేదు, నేను వదిలిపోతాను. తెల్లని జెండా, లిఫ్ట్ ద వైట్ ఫ్లాగ్, కమ్ టు గాడ్, కమ్ ఇంటూ టర్మ్స్ విత్ గాడ్. దేవునితో సరైన అనుభవ జ్ఞానంలోకి రావాల్సింది ఎవరైనా. నెంబర్ 2, రివైవల్ బ్రింగ్స్ మర్సీ టు ద నెక్స్ట్ జనరేషన్. అపోస్తలుల కార్యములు 16:31, అలాగే సామెతలు 27:7 వచనము
అలాగే కీర్తనలు 103:17 వచనము. అలాగే పిల్లల్ని పెంచే విధానంలో కూడా 22వ అధ్యాయం 6వ వచనం. పిల్లల్ని కొంతమంది పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఆయన చేతిలో సెల్ ఫోన్ వాళ్ళు కూడా మరో పిల్లలుగా చూపిస్తూ ఉంటారన్న. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డోంట్ లెట్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ బి టేకెన్ సో లైట్. మీరు తక్కువగా తీసుకుని ఆ సెల్ ఫోన్ పెడితే వాళ్ళు సెల్ ఫోన్ వైపు చూస్తూ ఉంటారు, లోకం వైపు చూస్తూ ఉంటారు. నీ అదుపులో, నీ యొక్క పెంపకంలో, నీ యొక్క మంచి చెడులు మనకి ఇప్పుడు పునాది వేసి నేర్పకపోతే రాబోయే దినములలో వాడు ఈ లోకంలో నిష్ప్రయోజకుడైపోతారు. దేవుని మహాకృపలో మనం చేయవలసింది మన పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నాం. మనం పశ్చాత్తాపడి దేవునికి లోబడి వాక్యాన్ని కట్టుబడి ఆత్మ పూర్ణతతో అభిషేకంతో లోకంలో అనుదినము దేవుని సాక్షులుగా జీవిస్తున్నామా లేదు. అండ్ నంబర్ 3, రివైవల్ రివీల్స్ ద గ్రేస్ అండ్ ద మర్సీ ఆఫ్ గాడ్. జీవం లేకపోతే దేవుని వల్ల మనలో కలిగిన చైతన్యం మనం తిరిగి లేవనెత్తబడినప్పుడు, రివైవల్ అంటే మనలో ఒక నూతన శక్తి దేవుడు మనకు అనుగ్రహించి మనం లేవనెత్తినప్పుడు అది మనకు ఏం తీసుకొని వస్తుంది? ఇట్ రివీల్స్ ది గ్రేస్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎవరైనా దయచేసి హెల్ప్ చేయండి. పగలంతా భయంకరమైన వేడి, ఈరోజు 50 డిగ్రీలు దాటిపోతుందని వెదర్ డిపార్ట్మెంట్ వారు డిక్లేర్ చేశారు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడడు, నిత్యము కోపించువాడు కాడు. మనం ఆయన దగ్గరకు వచ్చాయా, నన్ను క్షమించు, నీ తప్పు చేశాను. అసలు ఆగండి, మనిషి తప్పు ఎందుకు చేస్తాడు? నీ కుక్క ఎందుకు మొరుగుతుంది? అది కుక్క కాబట్టి దాని నేచర్ ఏంటంటే దాని స్వభావము మొరగడమే. మనిషి నీతిగా ఉంటానండి అయ్యా, ముందు బాబు ఎలాడవనుకుంటావు? మళ్ళీ నువ్వు పడిపోయి వెంటనే ఏసైను నాకు ఏసైని చేర్చుకోవాలి. ఏసై వాక్యం నీలో పనిచేయాలి. ఏసై కృపని నువ్వు పురికొల్ప. ఏసైని నేను విడువడు. He will never leave you. He will never forsake you. He will be with you all through the days of your life. నీ దినములంతటా, నీ జీవిత దినములన్నిటా ఆయన నీతో నాతో ఉంటాడు అనేది 100% దేవుని యొక్క వాక్యం మనకి భరోసా ఇస్తూ ఉన్నది. 86వ అధ్యాయం కీర్తన గ్రంథము 5వ వచనం ఒకసారి చెప్పండి ఎవరైనా. నీవు దయాళుడు ప్రభువా, క్షమించుటకు నీవు సిద్ధమైన మనసు కలిగిన వాడు, నిన్ను మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలిగిన వాడవు. ఆగండి, మనుషులు ఏం చేస్తారు? తీసుకొచ్చి యేసుప్రభు వారి పాదాల దగ్గర పడనెట్టి, అయ్యా ఈ సామాన్యురాలు కాదండి అయ్యా, పట్టు పగులు ఈ విధంగా భయం లేదు దీనికి అని నోరు మాటతో తిడుతూ తల ఒక బొండ తీసుకొని వచ్చాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యేసై ఏమన్నారో తెలుసండి? అమ్మా, నీకెవరు శిక్ష విధించలేదా? లేదయ్యా, నేను నీకు శిక్ష విధించాను, ఇకను పాపము చేయ. హల్లెలూయా చెప్తామా? యేసై దగ్గర సమృద్ధి అయిన కృప. ఈ రోజు నేను బ్రతుకున్నానంటే, మనలో ప్రతి ఒక్కరం బ్రతుకున్నామంటే అసలు మనలో ఏముంది యోగ్యత? వీఆర్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని ఉచిత కృప చేత మనం రక్షించబడి ఉన్నాము. విశ్వాసం ఆయనలో ఉంచితే చాలు. భూతిగంత జనులారా, నా వైపు రక్షణ పొందటానికి ఏం కావాలని చెప్పాడు అక్కడ. ఏం చేయాలండి ఒకసారి చెప్పండి, అందరూ చూడండి. మేము వదిలేస్తాం, అయిపోయింది. భూతిగంత జనులారంటే అమెరికా వాడు, ఆస్ట్రేలియా వాడు, నల్లోడు, కల్లోడు, ఎర్రోడు, పొట్టోడు, పొడుగోడు, అందరూ అన్ని భాషలు, మనుషులు పెట్టి కులాలు, మతాలు, ప్రాంతాలు, దేవుడికి అన్నీ ఉంటాయి. భూమి అంతా ఆయన, సకల భూమి ఆయనది, ప్రజలందరూ ఆయన వారు, అందరూ రక్షణ పొందాలని ఆయన చిత్తమై ఉన్నది. ఈ రోజున ఆయన ఏమంటున్నాడు? భూదిగంత జనులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా,
ఇక్కడ నేనేదో పెద్ద ప్రసంగికుండి అది గత మనవాళ్ళు ఏం చెప్తారు తెలుసంటే అయ్యగారిని వేదిక నేను తీసుకొచ్చి వాడిని వేణుమేళంతో ఊరేగించుకుంటూ తీసుకొచ్చి నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను, అయ్యా మీ అందరికీ నమస్కారం చేస్తాను. ఎవరి కోసం నేను చిన్ని త్యాగం కూడా చెయ్యాలి. ఏసయ్యా అందరికీ ఆయనే అంత గౌరవం పొందాలి. మీరందరూ నన్ను ప్రేమించారు, గౌరవించారు. ఈ సంఘంతో ఈ బిడ్డలతో నాకున్న అనుబంధాన్ని బట్టి నేను ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా నా శరీరంలో శక్తి ఉన్నా లేకపోయినా ఏసై ఇచ్చిన శక్తితో నిలబడి మాట్లాడుతున్నా. నా బీపీ ఎంత ఉందో తెలిసే వల్ల 180, 200/220 ప్రతి ఒక్కడికి దడగొట్టింది. అది రైలు ఇంజిన్ లాగా ఆడుతుంది, డగ డగ డగ. ఏసై మహిమ కలుగుతుంది. ఆయన చిత్తం ఉన్నంత వరకు ఆ హృదయ స్పందన ఉంటుంది. ఆయన చిత్తం లేనప్పుడు వెంటనే ఈ లోకంలో కళ్ళు మూస్తాం, పరలోకంలో కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా చెప్తామా? ఎవరిదైనా ఇదే పరిస్థితి. ఎవరికి శాశ్వతం ఏమీ లేదు. యుద్ధం ఎప్పుడు చెలరేగుద్దో తెలియదు. పాకిస్తాన్ వాడు, చైనా వాడు ఇండియా మీద అసలే కడుపు పట్టులో ఉన్నారు. మోడీ గారి యొక్క ఆయన దేశాన్ని బాగా అదే చేస్తున్నారు. కాబట్టి ఆయన్ని మనం ఏదో ఒక సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం అనుకుని వాడు పిచ్చోడు ఎవడన్నా నొక్కాడు అనుకోండి, వాళ్ళు యుద్ధం స్టార్ట్ అవ్వాలి. అప్పుడు న్యూఢిల్లీ పోద్ది, హైదరాబాద్ లో డిఆర్డీఓ ఉంది, మేము ఉండేది అక్కడే. చచ్చిపోతామని భయం ఉంది నాకు, లేదు. మనం చచ్చిపోతే ఎక్కడ పోతాం? ఏసై దగ్గరికి వెళ్ళిపోతాం. ఏసై మనకి ఇచ్చిన గొప్ప నిరీక్షణ అదే. ఈ భూమి మీద ప్రియమైన త్యాగాలు చేసి పిల్లలకి చదువులు చెప్పించి, గొప్ప చదువులు చెప్పించి ప్రయోజకులు చేసామని అనుకుంటున్న మనము హఠాత్తుగా మనం నమ్ముకున్న బ్యాంకులు కుప్పలు ఇవ్వబడ్డాయి. ఎవడో ఒకడు దొంగ 20,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు తిని వాడు అమెరికాలో ఎక్కడో మూల దాక్కొని వాడు దొంగ సముద్రంలో లగ్జరీ యాడ్స్ లో వాడు బ్రతుకుతాడు. ఇక్కడేమో ఈ జనాలు అలమట్టిస్తారు. మనం ఏం చేద్దాం, వాడు తీసుకుపోయాడు. రేపు ఏమంటారు, ఇప్పుడు బాగా 4 రకాల ఫ్రైలు, నోటికి రుచికరమైన ఇంపైన వంటలు వార్పులు తీసుకొని తింటున్నాయి. గ్యాస్ రాదు, విన్నారా? థర్మోలు ఎంత ఇంత ఉంది, చిన్న చౌక్ పైన దాన్ని అక్కడ నొక్కి పెట్టాడు, ఇక్కడ పట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు 4 వంటలు, 4-5 రకాల వంటలు చేసి నవకాయ పిండి వంటలతో ఆనందంగా జరుగుతున్న జీవితం అనుకుంటుంటే హఠాత్తుగా గ్యాస్ ఆగిపోయింది. కిరసనాయిలు దొరకవు, కట్టు పుల్లలు దొరకవు, మన గ్యాస్ పోతుంది, మన గ్యాస్లే పోతుంది. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీరు ఆలోచన చేస్తారని చెప్తాను. దేవుడు త్వరలో రాబోతున్నా, నేను ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈస్ కమింగ్ సూన్. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ద హౌసెస్ విచ్ వీ బిగాన్ hoping to finish will never finish. We will have a beautiful house, mansion in heaven. Hallelujah. అద్భుతమైన ఆయన అద్భుతమైన నివాస గృహాలు మన కొరకు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇల్లు లేవని ఏడవద్దు ఎవరు, ఇక్కడ బ్యాంకులో డబ్బులు లేవని ఎవరు అనుకోవద్దు. అయ్యా నాకు తెలుసు మీరు తొందరపడుతున్నారు, నేను మళ్ళీ మీరు అందరూ మీ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నా ఇంటికి వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. ఏమండి, నాకు మీకంటే ఎక్కువ తొందర ఇవ్వండి, కానీ నేను ముగింపుకి వచ్చాను కాబట్టి మీరు చింతపడదు. నేను ఆఖరి మాట చెప్తాను. చూడండి, లోకంలో అనిశ్చితి బాగా ఉండదు. వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపన్. ఒక యుద్ధం ఏమి జరగల. ఒక రాజు యెరూషలేము మందిరంలో నుండి తీసుకుని వచ్చిన ఉపకరణాలు, బంగారు, వాటన్నిటిలో తన రాణులు ఉపపత్నులతో వాడు మంచి విందు చేస్తాం. సడన్లీ దేర్ అపియర్డ్ జస్ట్ ఎ హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్, మెనే టెకెల్ ఉపాక్ష. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీ యొక్క నా యొక్క లెక్క తీర్చే రోజు ఒకటి రాబోతుందనే విషయంతో భయము కలిగి మనం నడుద్దాం. ఎవరిని నేనేం అనట్లేదు, మీతో పాటు నేను మీ సహోదరుడే కదా. ఐఎమ్ ఆల్సో కండెమ్. నేను మీలాగనే ఉన్నాను కదండి. నేను ఏదో మినహాయించుకుని నేను మాట్లాడుతున్నాను. ఎవరి మీద నాకు ద్వేషం లేదు. నేను వాస్తవిక ఎవరిని లోకంలో అంటే ఎవరిని ఆసరా చేసుకోలేమనేది చెప్తున్నాను తప్ప, గాడ్స్ పీపుల్ విల్ లే డౌన్ దే లైఫ్ ఫర్ us.
మన కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు. అది దేవుడి వల్లే సాధ్యం, వారికే సాధ్యం. అందరూ చేయలేరు. అందరూ స్వార్థానికి ఎక్కువ మంది లోనైపోయారు, సాతానికి వంచకు గురైపోయారు. వారు ద్రోహ జీవితం జీవిస్తారు కనుక. కానీ యేసయ్యతో నిలబడినారు చివరి దాకా నమ్మకంగా నమ్మదగిన వారు ఉంటారు. నేను లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, చూడండి. రివైవల్ రెస్టోర్స్ గాడ్స్ ఫెలోషిప్ అండ్ ఫేవర్ and will not turn away his face from us, from you, if you return unto him. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 59:2. మీ పాపములు ఆ, ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినవి కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు నీ చేతులు రక్తము చేతను, రక్తము చేతను, వేళ్ళు మీ వ్రేళ్ళు దోషము చేతను దోషము చేతను పవిత్రపరచబడి ఉన్నవి. అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి. ఈ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్థితిలో, ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న లౌకిక తత్వమును అలవర్చుకొని జీవించే మోసగింపబడిన అపవాది సంబంధులు దేవుని బిడ్డలుగానే వారు ఉంటారు. బైబిల్ 24 గంటలు చదువుతానే ఉంటాం. దాని ప్రకారము మనం శిరసావహిస్తున్నామా, ఆశిస్తున్నామా, కోరుకుంటున్నామా, ఆ శక్తిని ఆశ్రయిస్తున్నామా? మన స్వశక్తి పైనే మనం బ్రతుకుతున్నాము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 51:10. దేవా ఆ, నా యందు శుద్ధ హృదయం కలగజేయి. ఈ రోజున మనందరి ప్రార్థన ఏమై ఉండాలా? ఆనాడు దావీదు చేసిన ప్రార్థన, దేవా నా యందు నీవు శుద్ధ హృదయము కలుగజేయి, నా అంతరంగములో నా అంతరంగంలో స్థిరమైన మనసును స్థిరమైన మనసును నూతనముగా నూతనముగా పుట్టించు. ఆమేన్. ఇట్టి ప్రార్థన మీరు కలిగి ఉన్నట్లయితే, మీ అంతరంగంలో, హృదయంలో దేవుని కోరుకుంటున్నట్లయితే, హీ ఈజ్ మోర్ దాన్ విల్లింగ్. He is ready to help you. He is ready to meet your need. He is ready to hear your prayer and answer it instantly and immediately. తక్షణమే ఆయన నీకు నాకు సహాయం చేయడానికి, మొర్ర ఆలకించడానికి, తక్షణమే జవాబు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఇటు ఆశ కలిగిన బిడ్డలు తక్షణమే మీరు ఉన్న స్థలంలోనే, యేసయ్య కృప కలిగిన వాడు భూమి మీద ఒక్కడు కూడా, ఈ వర్తమానం అందిస్తున్న ఈ దీనుడు కూడా మీతో పాటే, మనమందరం ఒకటే. మనందరికీ యేసయ్య కృప కావాలి. ఎవరు మినహాయింపు లేదు, యేసయ్య ఒక్కడే. అందుకనే మీరు బైబిల్లో ప్రకటన గ్రంథంలో, నేను ప్రకటన చూడండి, తర్వాత నోట్ చేసుకోండి, 5వ అధ్యాయంలో యేసయ్య ఒక్కడు తప్ప ఆకాశంలో గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని, మనుషులలో గాని, దేవదూతుల్లో గాని ఎవడు లేడు. అందుకని మనందరూ దేవుడు చేతులు ఇచ్చాడు కదా మనకి. ఈ 2 చేతులు గట్టిగా మనమందరం లేచి నిలబడి యేసయ్యకి చప్పట్లు కొట్టి ఆయన కనపరుద్దాం, ప్రార్థన చేసుకొని ముగిద్దాం. దయచేసి లేవండి. యేసయ్యకు మాత్రమే, మనుషులు కాదు, ఎవడు అర్హుడు లేడు, ఒక్కడు కూడా లేడు. తప్పకుండా గట్టిగా ఇంతల వాళ్ళు అంటారా, ప్రతిఫలించాలా. ఇది యేసయ్య కొరకు, యేసయ్య మహిమ కొరకు, యేసయ్య వర్తమానం కొరకు, ఆయన ఇచ్చిన మాటల కొరకు. మా మాటల్లో శక్తి ఉండదు, మనుషు మాటల వల్ల ఏమి ఉండదు. యేసయ్య మాటలోనే శక్తి ఉంది. అది సజీవమైనది, అది రక్తంతో ముద్రించబడినది. భూమి ఆకాశం గతికిపోయిన ఆయన మాటలలో ఒక పొల్లైనా సున్నైనా బతుకుపోయినటువంటి, దాని ద్వారానే మనం అందరం బ్రతుకుతాము. దాని ద్వారానే మనం పునర్జన్మ అనుభవంలోకి వస్తాము. యేసయ్య ప్రత్యక్షతను పొందుతాము. ఆయన జీవ గ్రంథంలో మన పేరు నిరంతరం ఎన్నడూ ఎవడూ చెరుపు పెట్టకుండా అది రాయబడి ఉన్నది. హల్లెలూయా. నేను మీకు ఒకటి మనవి చేస్తాను, చూడండి. అంటే నేను ఉన్న స్థితిలో 5 నిమిషాలు కూడా నిలవబడలేదు. ఇది యథార్థం. నేను కూర్చునే ఉంటాను ఇంటి దగ్గర. ఎంతసేపు పగలున్నా సాయంత్రం నిద్రపోయే వరకు కూడా
నడువులు నొప్పులు పుడతా ఉంటాయి, ఇంటి కూడా శక్తి లేదు, అవున్స్ కూడా లేదు నాలో. ఏసై ఈ రోజున నేను ప్రార్థనా పూర్వకం సిద్ధపడి వచ్చాను. దేవుడు తన నామాన్ని ఆయన మహింపరుచుకున్నారు. ఈ వర్తమానం ద్వారా ఎవరు ఆయన సిద్ధపరుచుకున్నారో తన బిడ్డల అంతరంగంలో ఆయన ముద్ర వేశారు. ఆల్రెడీ హల్లెలూయా. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఆయన మహిమపరచడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారో అట్టి వారందరూ దే విల్ రిసీవ్, దే హావ్ ఆల్రెడీ రిసీవ్డ్ గాడ్స్ గ్రేషియస్ రివార్డ్. ఆయన ఇచ్చిన కృపతో ఇచ్చిన ఆ బహుమానాన్ని ఆల్రెడీ పొందుకొని ఇంతసేపు మీరు కూర్చున్నారు. ఇది మాటల విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇది పొద్దుకొక్కింది, చాలా సమయం అయింది. మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా యేసయ్య దాసుడిగా మీ సహోదరుడిగా అభినందిస్తూ ఉన్నాను. నా మాటల్లో అసలు ఏమీ లేదు, నేను మాట్లాడే శక్తి లేని వాళ్ళు. యేసయ్య మాట్లాడారండి. ఆయన మాటల్లోని ఒక మనిషి మాత్రుడుగా నేను కొన్ని సందర్భాల్లో నాకున్న భావోద్వేగాన్ని 1-2 మాటల్లో వ్యక్తపరిచి ఉండొచ్చు. కానీ యేసయ్య దాన్ని క్షమించున్నా. వాళ్ళ నా శరీరంతో ఉప్పొంగి ఎవరైనా ద్వేషపూరితంగా నేను మాట్లాడితే యేసయ్య నన్ను క్షమించునుగాక. నన్నే కాదు, ఎవరికైనా దురభిప్రాయం ఉంటే అటు దాన్ని సమూలంగా యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపీ. దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్. ఎన్నడూ ఏ తప్పు జరగనట్టుగానే యేసయ్య దాన్ని భావిస్తారు. ఎందుకంటే యేసయ్య రక్తంలో మన ప్రతి దోషం పరిహారం చేయబడింది. మనలో పాపం లేనివాడు ఎవడండి? యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనే వచ్చి మన స్థానంలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన త్వరలో రాబోదు. ఆయన వచ్చేలోగా ఆయన సువర్తమానం పాపులైన ప్రతి ఒక్కరు ప్రభు యొక్క పరిశుద్ధ జనముగా చేపట్టానికి ఆయన నామంలో విశ్వాసం నుంచి ఆయన వైపు చూచి రక్షణ పొందమని చెప్తున్నాడు. ఆయన వైపు చూస్తే ఆయన పొందిన గాయాలు, ఆయన పలికిన మాటలలోని పరమార్థము, ఆయనలో తొణికిసలాడే జీవము మన అంతరంగంలోకి వస్తుంది. మన పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి మనం యుగ యుగాలు జీవిస్తాం. మరణంలో నుండి మనం విశ్వసించిన గడియలోనే జీవములోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా అయ్యగారు నేను చాలా తప్పులు చేశాను అట, యేసయ్య నీ కొరకు నా కొరకు చిందించిన రక్తంలో మనం విశ్వసించిన మరుక్షణం, హల్లెలూయా, ఆయన వైపు చూచిన మరుక్షణం మన చరిత్రే మారిపోయింది. ఏమైనా చేయగలదు యేసయ్య. తన ఆత్మ ద్వారానే ఇన్ని పనులు చేశాడు. ఈ కార్యం ఆయన వల్లే జరిగింది. ఈ భాష పాడారు ఇంతసేపు. ఈ నా ప్రియ సహోదరుడు దేవుని దాసుడు యేసురత్నం నాకెంతో ఇష్టం. ఆయన దేవుని దాసుడు కంటే దేవా నీ చిత్తం అయితే నన్ను తీసుకెళ్ళాయా, నేను కాలతోటి ఆహ్వానించబడుతున్నాను, నాకు శక్తి లేదు, నీ చిత్తం అయితే నీ మాటలు నా నోట నుంచి పంపించాయా. నా భార్య కూడా అదేంటో పాస్టర్ గారు ఈరోజు పాట కూడా పాడారు. దేవునికి స్తోత్రం. ఆమెను బట్టి కూడా దేవుని స్థుతిస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరూ యేసయ్యకి చాలా ఇష్టమైన యేసయ్య యొక్క నీలలాటములపై ఆయన యొక్క గుర్తు ఉన్నది. సాతానుడు మిమ్మల్ని ఏమీ ఎన్నడూ చేయలేడు. హల్లెలూయా. వాడి శక్తి మీ మీద పనిచేయదు కాక చేయదు. అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయదు. అది మరణకరమైన వ్యాధి అయినా సరే యేసయ్య ఈ రాత్రి గద్దిస్తూ ఉన్నారు. ఆశ కలిగిన వారు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను అనేక వరకు ప్రార్థన చేసే భారం దేవుడు ఇచ్చారు. అలాంటి ఆసక్తి ఉన్నవారు తప్పక ఆకలో రండి. అది నేను బలవంతమే లేదు, నా దగ్గర మంత్రమేం లేదు. యేసయ్య నామములో ప్రార్థన మాత్రం చేయాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వస్థత పొందటం మీ వంతు అవుతుంది. నేను కూడా పొందుతున్నాను అనుకున్నాను, అంతే. సరే, చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాను. ప్రియమైన సహోదరి కళ్ళు వస్తున్నాను. అందరూ ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, పిల్లలు కూడా అక్కడ చూడొద్దు, వేరే ఆలోచన రానివ్వకండి. ఆయన ఏదో పెద్ద ప్రసంగించడానికి వస్తే ఇవి చెప్తానని అనుకుంటే అది మీ ఇష్టం. కానీ యేసయ్య మీతో మాట్లాడారనే విషయాన్ని మీరు మర్చిపోకుండా ఆయన తన వైపు చూడమంటున్నాడు. మనుషుల వైపు ఎవరి వైపు చూసినా ఏమీ లేదు. అందరూ కూడా వట్టివారే, మట్టివారే, నిర్జీవమైన వారే. యేసయ్య ఉండటం వల్లనే మనం బ్రతుకుతాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య నా పాపం క్షమించాడో లేడు అయ్యగారు పాస్టర్ గారు మాకు తెలియదయ్యా, ఇక నాకు అర్థం లేదు, వాక్యం తెలియదు, ఎక్కువ లోతైన అనుభవం లేదంటే ఏ లోతైన అనుభవం ఏమీ అక్కర్లా. నువ్వు ఈ గడిలో విశ్వసించితే యేసయ్య పాపం లేనివాడని ఆయనే గొర్రె పిల్లవలే ఆ యొక్క గొలువత స్థలంలో 2 దొంగల మధ్యలో తన అమూల్యమైన రక్తధారలను చెల్లించి సిలువలో 7 మాటలు పలికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు పంపించిన యావత్తు కార్యమును నెరవేర్చి 3వ జన్మను తాను చెప్పిన రీతిగా
సజీవుడై తిరిగి లేచాడు, అపవాదిని జయించాడు, వాడి ముళ్ళు విరిచాడు, మరణము ఓడిపోయింది. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య మీకు నిత్య జీవమును వరముగా ఇస్తున్నాడు. ఆయన నమ్మినటువంటి వారు నమ్మితే చాలు, ఆయన వైపు చూస్తే చాలు, ఆయన పొందిన దెబ్బల వైపు చూస్తే చాలు, ఆయన ఏ తప్పు చేశాడని ఆలోచిస్తే చాలు. ఏ తప్పు చేయలేదు, ఆయన పాపిగా చేయబడలేదు, పాపముగా చేయబడ్డాడు. కనుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని శిక్షించాడు. కానీ కుమారుడు తండ్రితో పాటు యుగయుగంలో ఏకరీతిగా ఉన్న దేవుడు కుమారుడు కనుక, దేవుడు కనుక తాను చెప్పిన రీతిగా సజీవుడై 3వ దినమున తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నా వైపు చూసి రక్షణ పొందండి అని చెబుతున్నాను. ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఎవరైనా రక్షణ పొందడానికి ఆశ ఉంటే, అందరూ రక్షణ పొంది ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంకా నేను పొందలేదు అయ్యారంటే అది ఎంత పెద్ద అద్భుతమైన ఏదో నువ్వు నేను చేయగలిగింది కాదు. ఆయన వైపు చూచి యేసయ్యా, అయ్యా ఇదిగో నా చేతులు నీ వైపే ఎత్తున్నాను, నా ఆత్మ నీకే అప్పగించుకుంటున్నాను, నేనైతే పాపినని ఒప్పుకుంటున్నాను. నువ్వెన్నడూ ఏ తప్పు చేయలేదు, పాపము చేయలేదు, అయినను నువ్వు శిక్ష అనుభవించావు, అయినను నీవు నా పేరును నీ జీవ గ్రంథంలో రాయటానికి ఇష్టపడి నీలో విశ్వాసం ఉంచమని కోరుతున్నాను. ఈ గడిలోనే యేసే నా రక్షకుడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మాట చెప్పగలిగితే నీకు నాకు చేతనైతే ఆయన పరలోకపు మహిమలో నుంచి రావాల్సిన అవసరమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన వైపు చూస్తే చాలు, ఆయన అంగీకరించి హృదయంలో చేర్చుకుంటే చాలు, వెంటనే ఆయన నీలోనికి వచ్చి నేను లేవనెత్తాడు, ఒక క్రొత్త జీవితం నీవు ప్రసాదిస్తాడు. అప్పుడు నీవు దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా పునరుజ్జీవితుడవై అవుతావు. మరణంలో నుండి జీవంలోనికి, తీర్పులో నుండి నిత్య జీవ వరమును పొంది యోగ యుగములో యేసయ్యతో జీవిస్తాం. ఇది నేను నేర్చుకున్న సత్యము, బైబిల్ ఉపదేశిస్తున్న సత్యము, యుగ యుగాలు నిలిచి ఉండే సత్యము మాట, దేవుని మాట. ఈ మాట విశ్వసించిన వారు, అయ్యా ఈ రాత్రి యేసయ్య నేను నమ్ముతున్నాను, మనుషుల కోసం కాదు, మనుషులు వాళ్ళే ఉంది, వాళ్ళు చూస్తారు, నవ్వుతారు, రేపు ఎగతాళి చేస్తారు, తర్వాత మర్చిపోతారు, వాళ్ళు కనపడకుండా పోతారు. మనుషులు ఏమీ లేదు, అయ్యా అంతా నీతోటే ఉంది, నీవే యోగ్యుడు, నీవే రక్షించావు నన్ను, నేను నమ్ముకుంటున్నాను అన్నవారు ఎవరు కలుగరవద్దు, చేతులు పైకెత్తి చూపిస్తే చాలు. యేసయ్య మిమ్మల్ని మీ పేర్లు ఈ గడిలోనే రాసుకున్నారు. హల్లెలూయా. జీవం కలిగిన యేసయ్య ఈ బిడ్డలు నిన్ను విశ్వసించారు, మనుషుల కొరకు భయపడలేదు, తమ చేతులు నీ వైపు చూపించారు. పరలోకపు మహిమలో నుండి నీ పరిశుద్ధ దూతల సమక్షంలో నీవు బిడ్డలందరినీ చూశావు, వారి పేర్లు రాశావు, వారి అంతరంగంలో నూతన స్థితిని కలిగిస్తున్నావు, నూతన ఆత్మనిచ్చావు. వారిని మందిరములోనికి వచ్చి నీ సత్య స్వార్థను విని నీటి యందు బాప్తిస్మ పొందుడు ద్వారా తమ విధేయతను నీకు కనుపరిచి నీ దాసులతోనూ తోటి విశ్వాసులతోనూ సహవాసంలో వారు కొనసాగి ఎదిగి ఫలించు భాగ్యము దాయిచ్చి మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ ఈ అద్భుతమైన ఈ కూడిక రాత్రి జరిగించినందుకు వందనాలు, స్తుతులు కోట్ల కొలిదిగా మీకే సమర్పించి మా ప్రియ సహోదరుడు మాస్టర్ యేసురత్నం ఈ చింతలవేల్ అనే గ్రామంలో నీ దాసుని లేవనెత్తుకొని అద్భుతమైన ఒక ద్రాక్షవలిగా, ఫలించుచున్న ద్రాక్షవలిగా నీ బిడ్డల జీవితాలను, సంఘాలను, సహోదరులను చేసినందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను, వారి కృషిని ఫలింపజేయమని మాయం పొందుమని చేరున్న ప్రతి ఒక్కరికి అవసరమైన ఆత్మీయ అవసరతలు, ఆర్థిక అవసరతలు, సామాజిక అవసరతలు, మానసికంగా కృంగి ఉన్నట్లయితే నెమ్మదిని, విడుదలను, సమాధానమును, ఆశీర్వాదం ఎన్నడూ ఎవడూ తీసివేయలేని గొప్ప బహుమానం బలమును అనుగ్రహించడం ద్వారా కార్యము జరిగించి ముద్రించుందని మహిమ పొందు జీవాధిపతి అయిన యేసు నామములో ఈ ప్రార్థనా మనోలాన్ని మీకే సమర్పించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ చాలా వందనాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పేరు పాట పాడుతుండగా కానుకలు సమర్పించడం వగైరా ఉంటాయి. మరి సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను, మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తుంటాను. ఎన్నడూ నేను మర్చిపోలేను. మరి ఎంతకాలం ప్రభు నడిపిస్తారో ఈ జీవితంలో, మరి ఎన్ని దినాలు ప్రభు ఇచ్చారో నాకు తెలియదు. 67 సంవత్సరాలు వచ్చినాయి నాకు. త్వరలో మరి దేవుడు ఇంకా మరి 70 ఏళ్ళంటే ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము పూర్తయిపోయింది. దగ్గరలో ఉన్నాం.
ఆయన చిత్తం ఉన్నంత వరకు ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవించాలనే ఏకైక వాంఛతో ఉన్నాం. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరికైనా బాధ కలిగించినా కూడా నా మాటలు దయచేసి ఆలోచన చేయండి. యేసయ్య అనడు ఎవరికి ఏ బాధ కలిగారు. నేను మనిషిని, నేను మీకు బాధ కలిగిస్తే నన్ను దయతో క్షమించండి. మీ సమయాన్ని నేను హరించితే కూడా నన్ను క్షమించండి. కానీ నిత్యత్వంలో మీరు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇది మీకు మేలుకరంగా దేవుడు చేశారు. ఈ కూడవ అయిపోయిన తర్వాత సహోదరుడు యేసురత్నం గారు, నేను నాతో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తాము. ప్రార్థన కోరుకున్న వారు మాత్రమే శారీరక బలహీనతలుంటే వారితో ప్రార్థన చేస్తాం. గొప్పని మీ అందరికి చాలా వర్తమానం అందించిన దైవజన్ సుధరయ్య గారికి మరి మన ఇమానియల్ హోలీ క్రీస్తు సంఘం తరఫున చంద్రబాబు తరఫున అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా ఆశ్చర్యమైన, అద్భుతమైన, సర్వసత్యమైన సువార్త ఈ రాత్రి దేవుడు మనకు అందించారు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రోషం గల దేవుడు అన్నాడు. నేను రోషం గల దేవుడు అని చెప్పాను. అలాగే ఆయన ప్రత్యేకించి చెప్పారు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఖచ్చితంగా చెప్పాను. ఒక భార్య తన భర్త మాట వింటేనే ఆ భర్త ప్రేమిస్తాడు. ఆ భార్య తన భర్త మాట వినకుండా మన పురుషుడు మాట వింటే ఆ భార్యను హత్య చేయడానికి కూడా వాడు వెనకాడడు. అలాగే దేవుడు ఎన్నో నన్ను ప్రియమైన భార్యగా ఉండాలని దేవుని స్తోత్రం. ఎందుకంటే త్వరలోనే మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతా ఉంది. దేవుని స్తోత్రం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులని ప్రకటన గ్రంథం మరి 19వ అధ్యాయంలో దేవాదేవుడు రాయించారు. కనుక దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనందరం సిద్ధపడాలని ఇప్పుడు వారికి దైవజనులు చెప్పారు. భూమి దగ్గర వాసులారా ఆ వైపు చూసి రక్షణ దేశాల వైపు చూద్దాం, రక్షింపబడదాం, దేవతంలో మన పేర్లు రాసుకుందాం. మరి ఈ పరిచర్య కొరకు మరి 6 రకాల సభలకు చెప్పాను. రాత్రి కానుకలు కూడా